చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. రామామృక్కులు రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నిండిపై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇది స్వామి రామచంద్ర ప్రభు స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ
జయ రామ జయ జయ రామ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ కార్యసిద్ధి హనుమత్ స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ తదితర దేవతలందరికీ కూడా నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్నటి రోజున మనం ప్రారంభించుకున్న శ్రీరామ కర్ణామృతం అది రామచంద్రమూర్తికి సంబంధించిన శ్లోకముల రాశి మొత్తం 437 శ్లోకాలున్న ఈ గ్రంథం అనేక మంత్రశాస్త్రాల్లో అనేక రామాయణాల్లో ఉన్నటువంటి రామ వైభవాన్నంతటినీ ఈ శ్లోకాల రూపంలో అందిస్తున్నవి. ఈ శ్లోకాలన్నీ కూడా మంత్రస్వరూపాలు. ఈ విషయాన్ని ఎంచుకోవడమే రామచంద్రమూర్తి అనుగ్రహం అని మనం భావన చేయాలి. ఎందుకంటే మొత్తం రామాయణంలో ఎన్ని రకాల రామమూర్తులు ఉన్నాయో అన్నిటిని మన ఈ శ్లోకాల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే రామాయణం అంతా చదువుకున్నాక రామకర్ణామృతం నిరంతరం చదువుకుంటూ ఉంటే రామాయణం పారాయణ చేసినట్లే. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఎన్ని రకాల రామమూర్తులు ఉన్నారో అందరిని మనం దర్శించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో రాముడు ఒక్కొక్కలా కనబడతాడు. విశ్వామిత్రుని వెంట ఉన్నప్పుడు వినయమూర్తిగా గోచరిస్తాడు. శివధనుర్భంగం చేసినప్పుడు వీరమూర్తిగా గోచరిస్తాడు. అదేవిధంగా సీతా సమేతుడైన కళ్యాణ రాముడు ఉన్నాడు. హనుమంతుని అనుగ్రహించినటువంటి భగవత్ స్వరూపుడైన రాముడున్నాడు. రావణాదుల్ని సంహరించిన వీరరాముడు కనబడతాడు. ఒక్కొక్క రామమూర్తి స్మరణ ఒక్కొక్క ప్రయోజనం ఇస్తున్నది. అవి ఒక మంత్రమూర్తులుగా దర్శించాలి. కేవలం కథా సన్నివేశాలుగా కాకుండా మంత్రమూర్తులుగా. అందుకే ఈ 7 రోజులు మనం ప్రవచనం మాత్రం కథాఘట్టాలు ఉండవు, జ్ఞానమే ఉంటుంది. ఇక్కడ ఇది రామ జ్ఞాన ప్రవచనం. అంతేగాని కథలు కమామిషులు కాదు. ఇక్కడ కథలు రామకథ తెలుసు. దాని ద్వారా మనం రామ జ్ఞానం తెలుసుకోబోతున్నాం. రామచంద్రమూర్తిలో 3 ప్రధానమైన అంశములు ఉన్నాయి. వీటిని త్యాగయ్య చాలా చక్కగా చెప్పారు. వేదవర్ణనీయమౌ నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోద సదనమగు పటుచరితముతో మునిరాజ వేషయవు త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితువో రామయ్య అని ఒక కీర్తనలో మొత్తం రామతత్వాన్ని పొదిగించారు. ఆయన రామతత్వం 3 విధాలుగా చూపిస్తున్నారు. మొదటిది ఆయన నామం, రెండవది రూపం, మూడవది కథ. ఈ 3 విశేషాలు. నామం ఎలాంటిది అంటే వేదవర్ణనీయమౌ నామముతో, వేదాలు వర్ణించినటువంటి నామం అది. రూపం ఎలాంటిది అంటే విధిరుద్రాదులకు మెల్మియగు రూపముతో. రామమూర్తిని బ్రహ్మరుద్రాదులు కూడా ధ్యానిస్తారు. అదే మానవ శరీరం అయితే వాళ్ళు ధ్యానించనక్కర్లేదు. మానవ శరీరంలా కనబడుతున్న దివ్యమంగళ విగ్రహం రామచంద్రమూర్తిని. అందుకే బ్రహ్మరుద్రాదులు కూడా ధ్యానించేటంత దివ్యమంగళ విగ్రహంతోనూ. మూడవది మోద సదనమగు పటుచరితము అన్నారు. ఇక్కడ అంటే రామచరిత్రలో 2 లక్షణాలు ఉన్నాయి. మోదము అంటే ఆనందం, రెండవది పటు. పటు అంటే దృఢత్వం. రామకథలో ఆనందము దృఢత్వం ఉంది. ఏమిటా దృఢత్వము అంటే ధర్మము. ఆనందము ధర్మము కలబోసి రామకథ మనకి అందిస్తున్నది. అందుకే రామకథ వింటూ ఉంటే ఒకవైపు ధర్మం తెలుస్తుంటుంది, ఒకవైపు ఆనందం కలుగుతుంటుంది. ఆ ఆనందము మోక్షానందానికి తీసుకువెడుతుంది. మొత్తం రామావతార లక్షణం ఏంటంటే మునిరాజ వేషయో త్యాగరాజనుత అన్నారు. రామునికి పూర్వీకులందరూ రాజర్షులు, రాముడు ఋషిరాజు. ఇది చిత్రమైన అంశం. రాజై ఋషి అయినటువంటి వాళ్ళు పూర్వీకులు. కానీ ఋషి లక్షణం రాజలక్షణం ఏకకాలంలో చూపించిన వాడు రామచంద్రమూర్తి. ఇలాంటి అద్భుతమైన విషయములు మనం ఎక్కడెక్కడ రాముడు ఋషిగా కనబడ్డాడు, ఎక్కడెక్కడ రాజుగా కనబడ్డాడు తెలుసుకోవడానికి కూడా రామకర్ణామృతం మనకు దోహదపడుతుంది. అదేవిధంగా రామ తారక మంత్రాలు చాలా ఉన్నాయి మంత్రశాస్త్రంలో అని చెప్పుకున్నాం. ఎవరు వారికి ఇచ్చ వచ్చినట్లుగా గురువుల ద్వారా తారక మంత్రం జపం చేయవచ్చు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క మూర్తి కనబడుతుంటుంది. ఆ మూర్తిని నిన్న మనం కొన్ని తెలుసుకున్నాం. ఒకటి మాయలేడిని వేటాడుతున్నటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్ణన. అదేవిధంగా తారకమూర్తి అయినటువంటి రాముడు. ఇక విష్ణు రామస్వరూపం నిన్న ఆఖరిగా మనం చెప్పుకున్నది. వామాంక స్థిత జానకి పరిళ సత్కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం. ఇక్కడ మొత్తం రామకర్ణామృతంలో 2 క్షేత్రాలు వర్ణించారు. ఒకటి అయోధ్య, రెండవది భద్రాద్రి. నిజానికి ఉత్తరాదిలో అయోధ్య ఉంది, దక్షిణాదిలో ఏం తీసుకోకుండా మన భద్రాద్రి ఉంది. అందుకే మహానుభావుడు రామదాస్ అంటాడు, గోదావరి సరయూ నది, భద్రాద్రి అయోధ్య అని భావన చేశారు. అందుకు
ఈ శ్లోకాల్లో కూడా మనకి భద్రాద్రి రాముడు కనబడుతున్నాడు, మళ్ళీ అయోధ్య రాముడు కనబడతాడు, రెండూ కనబడతాయి. ఆదిశంకరులు రచించాలని భావించబడుతున్నటువంటి ఈ గ్రంథంలో శంకర భగవత్పాదుల వారు భద్రాద్రి రాముని దర్శించి వర్ణించినట్లుగా మనం భావన చేయవచ్చు. ఇప్పుడు మరొక రామమూర్తి మనం చూడబోతున్నాం. శ్రద్ధాళువులు మొత్తం 7 రోజుల్లో ఎన్ని రామమూర్తులు కనబడతాయో గుర్తుపెట్టుకోండి అని చెప్పాం గనక ఆ కోణంలో వెళదాం. ఇప్పుడు పట్టాభిరామమూర్తిలో ఒక పద్ధతి. నిన్న మనం తారకమూర్తిని చూసాం, చిన్ముద్ర పట్టుకున్నవాడు. పట్టాభిరామమూర్తి ఎలా ఉంటాడో వర్ణిస్తున్నారు. ఇది కూడా మనం ఇవాళ ధ్యాన శ్లోకంలో చదివాం. రామాయణ పారాయణ చేసే వాళ్ళు కూడా సాధారణంగా ధ్యాన శ్లోకంగా చదువుతారు. వామే భూమి సుత పురశ్చ హనుమాన్, ఒక చిత్రం గీసినట్టు ఉంటుంది వర్ణనంతా. వామే భూమి సుత పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో వాయువాది కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఈ రామం భజే శ్యామలం అను మకుటంతో వరుసగా కొన్ని శ్లోకాలు వస్తున్నాయి. రామకర్ణామృతంలో ఇలాగా ఒక మకుటంతో కొన్ని శ్లోకాలు గుత్తిగా వస్తాయి, తర్వాత మళ్ళీ మారుతుంది. ఇలా రకరకాల గుత్తులుగా, ఒక ద్రాక్ష తోటలోకి వెళ్తే రకరకాల ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా మనకు రామకర్ణామృతంలో కూడా ఇలాంటి రకరకాల గుత్తులు శ్లోకాలు కనబడతాయి. ఇది రామం భజే శ్యామలం అనే మకుటంతో మనం చూస్తున్నాం. ఒక సన్నివేశాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తున్నాడు. ఇదంతా కూడా దర్శనమేనండి. రామకర్ణామృతం అంతా మనం రాముడిని చూడొచ్చు. అయితే చేయవలసిన దానిలో ఒకటి శ్రద్ధగా వినడం. అది చేస్తే మాత్రం రాముడు కనబడతాడు. వామే భూమి సుత, ఎడమవైపు ఉన్నది సీతమ్మ. పురస్తు హనుమాన్, ముందు కూర్చున్నాడు ఆంజనేయ స్వామి వారు. పశ్చాత్ సుమిత్రాసుత, వెనక నిలబడి ఉన్నాడు లక్ష్మణస్వామి. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయో, శత్రుఘ్నుడు భరతుడు ఇరువైపులా ఉన్నారు. ఇక వాయువాది కోణేషు చ, అంటే వాయువ్యము మొదలైనటువంటి మూలలలో, అంటే వాయువ్యము, ఆగ్నేయము, ఈశాన్యము, నైరుతి, ఆ 4 దిక్కులలో ఉన్నటువంటి వారు సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుత, తారాసుత అంటే అంగదుడు, ఇంకోటి జాంబవంతుడు. వీళ్ళ మధ్యలో కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కారము అంటే మొత్తం పరివారం అంతా మన హృదయంలో మెదిలేటట్టు చేశారు. నీల సరోజ కోమల రుచి, ఆ రాముడు ఎలా ఉన్నాడంటే నల్ల కలువ ఏ రంగుతో ప్రకాశించిపోతుంటుందో అలాంటి నీల కాంతులతో మెత్తగా ఉన్నాడు. పువ్వుతో పోల్చడం ఎందుకంటే మృదుత్వం చెప్పడం కోసం. ఆ రంగు మృదుత్వము, అంత చక్కని రామమూర్తి ఇందులో దర్శింపజేస్తున్నారు. ఇప్పుడు మనం పట్టాభిరామమూర్తి యొక్క వైభవాన్ని దర్శించాం. పైగా ఒక్కొక్క చోట ఒక్కొక్కరు నిలబడి ఉన్నారు. వాళ్ళకి అనేక సంకేతాలు ఉంటాయి. తర్వాత శ్లోకాల్లో మనం తెలుసుకుంటాం. ఇది ఒక మూర్తి. ఇదే సమయంలో మనం మరొక మూర్తిని చెప్పొచ్చు, రామ పంచాయతన మూర్తి. ఈ పంచాయతన మూర్తిలో ఈ 4 దిక్కుల్లో ఉన్న వాళ్ళు ఉండరు, మిగిలిన వాళ్ళు ఉంటారు. అంటే హనుమంతుడు ఉంటాడు, లక్ష్మణస్వామి ఉంటాడు, భరతుడు శత్రుఘ్నుడు ఇటు ఉంటారు, మధ్యలో సీతమ్మ ఉంటుంది. ఎందరయ్యారు? రాముడితో కలిపితే 6. కానీ రామ పంచాయతనం అనేది దీన్ని అంటారు. రామ పంచాయతన. ఈ రామ పంచాయతనాన్ని పూజించిన వారు త్యాగరాజ స్వామి వారు. త్యాగయ్య దీన్ని ఆరాధించేవాడు ప్రధానంగా. అదే వాళ్ళ అన్నగారు కావేరీ నదిలో కలిపేస్తే తిరిగి ఆయన ఆర్తితో వెతికినప్పుడు మళ్ళీ దొరికాడు రామచంద్రమూర్తి. అప్పుడే కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని అని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ పూజించుకున్నాడు. నా భాగ్యం ఏంటంటే తర్వాత వాళ్ళ అమ్మాయి తర్వాత పూజించుకున్నటువంటి ఆ త్యాగయ్య అర్చించినటువంటి రామ పంచాయతనం ప్రస్తుతం తంజావూరులో ఉంది. దాన్ని దర్శించిన భాగ్యవంతుడు నేను. అది చూసిన అనుభూతి ఇక్కడ గుర్తిస్తున్నది కదా. ఆ పంచాయతనం అక్కడ కనబడుతుంది. దీన్ని రామ పంచాయతనం అంటారు. అయితే 6 ఉంటే పంచాయతనం ఎందుకన్నారంటే సీతారాములు 2 గారు కలిపి ఒక్కటిగానే దర్శించారు ఇక్కడ. అందుకే వామే భూమిస్థ, ఎడం వైపు సీతమ్మ, రామచంద్రమూర్తి వాళ్ళు సింహాసనంలో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఇందాక చెప్పినట్లు కూర్చుని ఉంటాడు హనుమంతుడు, వెనక నిలబడి ఉంటాడు లక్ష్మణస్వామి, ఇరువైపులా భరత శత్రుఘ్నులు. ఇది రామ పంచాయతన మూర్తి. అదేవిధంగా పట్టాభిమూర్తులు మిగిలిన 4 కలుస్తుంటారు. అటువంటి పట్టాభిరామమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు ఒక అద్భుతమైన రామమూర్తిని దర్శిస్తున్నారు. ఇలాంటి దర్శనాలు కేవలం ఋషులు మాత్రమే చేయగలరు. రామకర్ణామృతం నిండా అలాంటి దర్శనాలే ఉంటాయి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాతి పరివృతం రామం భజే శ్యామలం. నిజానికి రామకర్ణామృతం అనే విషయం ఎంచుకున్న వాళ్ళకి నేను ముందు అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇందులో కథలు కాకరకాయలు ఏం లేవు కదా. అంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎవరి కథలు సన్నివేశాలు ఉంటే బాగుంటాయంటే అలాంటివి ఎన్నో ఉన్నాయి.
కానీ ఇది కావాలండి అన్నారు. ఎందుకంటే నేను రామకర్ణామృతం ప్రవచనం చెప్పగా వచ్చిన సీడీలు వినడం చేత మా డాలస్ వాళ్ళందరూ కూడా మాధుర్యాన్ని ఆస్వాదించాలని కోరికతో ఇది కోరుకున్నవారు ఎంచుకున్నారు. దీనివల్ల మనందరికీ రకరకాల రామమూర్తులు దర్శనం అవుతున్నాయి. ఇప్పుడు సంతోషమే కదా, అందరికీ సంతోషం. ఇప్పుడు చూపిస్తున్న మూర్తి ఎలా ఉన్నాయంటే ఇది పట్టాభిరామమూర్తి అంటామా ఏమంటాం, ఇది ఒక దృశ్యం. ఇక్కడ నేను చదువుతున్నప్పుడు చాలా మంది పెదవులు కదులుతూ ఉన్నాయి. అంటే చాలా మందికి పరిచయమే ఈ శ్లోకం. వైదేహీ సహితం సురద్రుమతలే. ఇక్కడ కల్పవృక్షపు నీడలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి. ఇది ఒక భావన. మనకి దేవతారాధనలో కల్పవృక్షపు నీడలో భగవంతుణ్ణి ధ్యానించడం ఒక విషయం ఉన్నది. ఇక్కడ అలా ధ్యానిస్తే ఏమవుతుందంటే మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. ఇక్కడ అంటే కల్పవృక్షపు నీడలో భగవంతుని ధ్యానించడం ఒక ప్రక్రియ ఉంది. ఇవంతా ధ్యాన ప్రక్రియ, రకరకాల మూర్తిని ధ్యానించడం. హనుమంతుడి విషయంలో కూడా కల్పవృక్షపు నీడలో ఉన్న హనుమంతుని ధ్యానించడం ఉన్నది. అది ఎక్కడున్నది అంటే భావయామి పారిజాత తరుమూలవాసినం భావయామి పవమానందనం. ఆ మధ్య ఒక ఆవిడ పారిజాతం చెట్టు ఇలా రాలిపోతుంటాయి పువ్వులు, దాని కింద హనుమంతుని పెట్టి పారిజాత తరుమూలవాసనం అన్నారు కదా, అందుకే ఇక్కడ పెట్టానంది ఆవిడ. కానీ పారిజాతం అంటే అది కాదు, కల్పవృక్షానికి పేరు పారిజాతం, అది తెలుసుకోవాలి. పారిజాత తరుమూల వాసనం అంటే కల్పవృక్షపు నీడలో ఆంజనేయ స్వామిని ధ్యానించాలి. అలా ధ్యానిస్తే ఏది కోరుకుంటే అది నెరవేర్చుతారు. అలాగే రామచంద్రమూర్తిని సీతా సమేతంగా కల్పవృక్షపు నీడ ధ్యానిస్తున్నాం. అందుకే వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే. ఒక బంగారు మండపం పెద్దగా అక్కడ ఉన్నది. దాని మధ్యలో పుష్పక మాసనే, అంటే పుష్పక విమానం కాదు, పుష్పక మాసనే అంటే పువ్వులు పరిచిన ఆసనం అని అర్థం. ఇక్కడ మధ్యే పుష్పకమాసనే మణిమయే, దానికి మణులు కూడా పొదిగి ఉన్నాయి. దానిపై వీరాసనంలో కూర్చున్నాడు రామస్వామి. వీరాసనం అంటే ఏంటో నేను వివరించుకున్నాను కనుక మరి ఇప్పుడు చెప్పక్కర్లేదు. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజేశ్యామలం. ఇక్కడ సన్నివేశంలో రామచంద్రమూర్తి దర్బార్లో లేడు, కల్పవృక్షపు నీడలో ఉన్నాడు. ఒక చక్కని సింహాసనం మీద కూర్చున్నాడు, దాని మీద పూలు పరిచి ఉన్నాయి. సీతమ్మ ఉన్నది పక్కన, భరతాదులు ఉన్నారు. కానీ ఇది ముని సభ, రాజసభ కాదు. తత్వం మునిభ్య, మునులు ఉన్నారు అక్కడ, అంటే గొప్ప జ్ఞానులు యోగులు కూర్చుని ఉన్నారు. అటువంటిప్పుడు ఆ సభలో ఏం చేస్తాడు, పాలిటిక్స్ మాట్లాడతాడు రాముడు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే హనుమంతులు వారు వేదాంతం చెప్తున్నారు, దానికి రాముడు వారు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎంత రమ్యమైన సన్నివేశం అండి ఇక్కడ. అగ్రే వాచయతి ప్రభంజనసుతే, అక్కడ హనుమంతుడు వారు చెప్తూ ఉంటే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం, హనుమంతుడు చెప్తున్న దానిలో అర్థం ఏమిటో రాముడు వారు వ్యాఖ్యానిస్తున్నారు. చాలా చిత్రమైన మాట అండి ఇక్కడ. సాధారణంగా వ్యాఖ్యానం అంటే తర్వాతది, ముందు ఉపదేశం ఉంటుంది, తర్వాత వ్యాఖ్యానం ఉంటుంది. ఇప్పుడు హనుమంతుడు చెప్తున్న దానికి రాముడు వ్యాఖ్యానిస్తున్నాడు. ఏమిటి ఇది ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. సాధారణంగా గురువు గారు ఒక మాట చెప్తే శిష్యుడు వ్యాఖ్యానం చేయాలి. అలాంటిది హనుమంతుడు చెప్తూ ఉంటే రాములు వారు వ్యాఖ్యానించడం ఏంటి, చాలా ఆశ్చర్యం కాదు ఈ సన్నివేశం. అయితే ఎందుకు వ్యాఖ్యానిస్తున్నాడు రాముడు, హనుమంతుడు ఏం చెప్తున్నాడు, హనుమంతుడు ఏం చెప్తున్నాడో మునులకే అర్థం కాలేదు, రాములు వారు వ్యాఖ్యానిస్తేనే కానీ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే హనుమంతుడు వారు ఎవరిని చూస్తున్నారు, రాముణ్ణే చూస్తున్నాడు. ఆయన ఆ రాముణ్ణి చూస్తూ ఆనందానుభూతితో చెప్తున్నాడు, ఒకరికి చెప్పాలని మాట్లాడట్లేదు ఆయన. ఎందుకంటే ఋషులు ఎలా మాట్లాడతారంటే మనకు అర్థం అవ్వాలని వాళ్ళు మాట్లాడరు. మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అంటే మన స్థాయి చాలా తిరిగినది, వాళ్ళ స్థాయి వేరు. ఇక్కడ ఋషులు మనకు అర్థం అవ్వాలని చెప్పరు, వాళ్ళ అనుభూతిని వాళ్ళు వ్యక్తం చేస్తారు. అదే ఋషుల స్థితి, అది దర్శనం అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక నాలెడ్జ్ కాదు, ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభూతి. అనుభూతిలోంచి మాట్లాడతారు. దీని పేరు సమాధి భాష అంటారు. సమాధి అంటే భగవద్ అనుభూతి. అప్పుడు ప్రపంచం స్పృహ ఉండదు వాళ్ళకి, పరమాత్మతో తాదాత్మ్యం కలిగి అనుభూతిని సహజంగా వాళ్ళ నోటి నుంచి పలుకుతారు అక్కడ. అలా ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తిని చూస్తూ తన్మయుడే మాట్లాడుతున్నాడు. రాముడు ఎవరు, పరమాత్మ. ఆ పరమాత్మ అనుభూతి పొంది రాముడిని చూస్తూ హనుమంతుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో దానిలో అంతరార్థాన్ని రామచంద్రమూర్తి అక్కడ వ్యాఖ్యానిస్తున్నాడు వాళ్ళందరికీ. ఈ సన్నివేశం మనం పరిశీలిస్తే హనుమంతుడు ఒక బ్రహ్మజ్ఞానిగా కనబడతాడు. ఆయన హృదయాన్ని రాముల వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్వరూపం మొత్తం మనం ఆలోచిస్తే జ్ఞానరాముడు అని చెప్పాలి. జ్ఞానస్వరూపమైన రామచంద్రమూర్తి అంటే వేదాంత రాముడు, ఈయన తత్వరాముడు, బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. హనుమంతుడు చెప్తున్నటువంటి మహావాక్యాలను రాముడు వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక్కడ ఆ దృశ్యం ఇక్కడ చూపిస్తున్నారు. అంటే మనం ధ్యానంగా చదువుతున్నాం కానీ ఇందులో ఇంత భావం ఉన్నదని వాళ్ళు మనకు తెలిసింది. ఇక్కడ అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం
భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. ఇప్పుడు మనం కళ్యాణ రాముని చూడబోతున్నాం. అంటే ఒక్కసారి పట్టాభిరాముడైనది తత్వరాముడయ్యాడు. ఇప్పుడు కళ్యాణంలోకి వెళ్ళిపోవాలి, మిథిలా నగరంలోకి. సీక్వెన్స్ గురించి ఆలోచించకండి. పట్టాభిరాముడి తర్వాత కళ్యాణం ఏంటి, కళ్యాణం తర్వాత పట్టాభిరాముడు ఏంటి కాదు. మనకు ప్రధానంగా ఆ సన్నివేశంలో తాదాత్మ్యం చెందాలి. కళ్యాణ రాముడికి సంబంధించి బోలెడన్ని శ్లోకాలు ఉన్నాయి, కానీ మనం మచ్చుకు కొన్ని ఎంపిక చేసుకుని వెళ్తున్నాం. లేకపోతే 437 శ్లోకాలు మిగిలిన 6 రోజుల్లో అయిపోతాయా? అందుకు కొన్ని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాం. కళ్యాణ సన్నివేశంలోకి వెళ్ళాలి. ఎందుకంటే సీతారామ కళ్యాణం అనేది మనకు బాగా తెలిసినది. ముఖ్యంగా తెలుగునాట సీతారామ కళ్యాణానికి ప్రాధాన్యం ఉంది. రామనవమి నాడు పాప ఆయన పుట్టాడు, ఆ రోజే పెళ్లిళ్ళు చేస్తాం మనం ఇక్కడ. కానీ పెళ్లి మాత్రం రామనవమి నాడు జరగలేదు. అది ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జరిగింది. అంటే ఫాల్గుణ మాస పూర్ణిమ నాడు రామచంద్రమూర్తికి సీతమ్మతో కళ్యాణం జరిగింది. కానీ రామనవమి నాడు మనం కళ్యాణం చేస్తున్నాం. ఈ కళ్యాణ రామ తత్వాన్ని కొంచెం పరిశీలించాలి. ఎప్పుడో జరిగిన పెళ్లి ఇప్పుడు చేస్తే మనకేమొచ్చింది అంటే, యజ్ఞములు యందు శాంతి కళ్యాణం ఇప్పుడు చేస్తారు. యజ్ఞమంతా చేసిన తర్వాత ఆ దేవతకి కళ్యాణం చేస్తే అది లోకానికి శాంతి కలుగుతుందనే ఉద్దేశంతో శాంతి కళ్యాణం చేయడం ఉన్నది. అలా సీతారాముల కళ్యాణం లోకానికి క్షేమం. దీనిలో కూడా అంతరార్థము తత్వం ఉంది. రాముడు సూర్యతత్వం అని నిన్ననే చెప్పుకున్నాం. పైగా ఆయన వర్ణమే ఆకాశవర్ణం, గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఆకాశం వంటి వాడు రామచంద్రమూర్తి. సీతమ్మ ఎవరు? భూపుత్రిక. అంటే భూతత్వం సీతమ్మ, ఆకాశతత్వం రామచంద్రమూర్తి. ఇది సరిగ్గా వేదంలో మనకు మాట కనిపిస్తుంది. ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోప భ్రువేవాం. ఎక్కడ వినట్టుంది కదా. సంధ్యావందనం చేయడం అనే అలవాటు ఎవరికైనా పొరపాటునుంటే వాళ్ళకి తెలుస్తుంది కదా. ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు. ఈ భూమి ఆ ఆకాశము ఇవి సత్యస్వరూపములు. ఇవి ఎలాంటివి అంటే తల్లి తండ్రి వంటివి. అంటే పితుర్మాతర్యది హోప భ్రువేవాం ఆ మాటలో కనబడుతుంది ఇక్కడ. అంటే తల్లి తండ్రి అంటే ఆకాశాన్ని తండ్రితోనూ భూమిని తల్లితోనూ వేదమే పోల్చి చెప్తోంది ఇక్కడ. కొంచెం మనం పరిశీలించి ఆలోచించిన తల్లి తండ్రుల లక్షణాలు భూమి ఆకాశాల్లో కనబడతాయి. చూడండి, ఇక్కడ తండ్రి నుంచి వచ్చిన తేజస్సు మాతృగర్భంలోకి ప్రవేశించి పుత్రోదయం అవుతున్నది ఇక్కడ. అలాగే ఆకాశం నుంచి కురిసినటువంటి వర్షము గాని కాంతి గాని భూగర్భంలో ప్రవేశించి మనకు అవి రకరకాల సంపదలుగా వెలికి వస్తున్నది. ఇలా మనం పరిశీలించినప్పుడు కూడా భూతత్వంలో మాతృలక్షణము, అదే ఆకాశతత్వంలో పితృలక్షణము కనబడుతున్నది. కనుక ఆకాశతత్వమైనటువంటి రామచంద్రమూర్తి భూతత్వమైన సీతమ్మతో వివాహం జరపడం అనేటువంటిది ఒక విశ్వ విజ్ఞానం. అది దానిని మనం కళ్యాణ రూపంలో దర్శిస్తున్నాం. అందుకే పరమేశ్వర తత్వం మాతృరూపముగా భూమిగా ఉన్నది, పితృరూపముగా ఆకాశం ఉన్నది. అందుకే సూర్యవంశ ప్రభు అయిన రామచంద్రమూర్తి ఆ గగనతత్వం. ఆ కారణం చేత త్యాగయ్య కూడా గగనాధిప సత్కులజ అనే చక్కని మాట వర్ణించాడు ఇక్కడ. అటువంటి ఆ తత్వాన్ని మనం కళ్యాణంలో దర్శిస్తున్నాం. అయితే తాత్వికంగా చూస్తే ఇంత విషయం ఉన్నది. కేవలం కథారూపంగా ధ్యానించిన దాని ప్రభావం దానికి ఉంటుంది. ఈ కళ్యాణానికి సంబంధించి 2 శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం. వైదేహస్య పురే వివాహ సమయే కళ్యాణ వేద్యంతరే సామోదే విమలేందు రత్న ఖచితే పీఠే వసంతౌ శుభే శృణ్వంతౌ నిగమాంతతత్వ విదుషాం ఆశీర్గిర సాదరం పాయాస్తాం సువధూవరౌ రఘుపతి శ్రీ జానకీచ అనిశం. వైదేహస్య పురే, విదేహరాజు యొక్క పట్టణం. ఏది? మిథిలా నగరం. ఆ మిథిలా నగరంలో చక్కగా అలంకరింపబడినటువంటి కళ్యాణ వేదిక. ఆ వేదికపై అలంకారములు ఎలా ఉన్నాయంటే రత్నఖచితమైనటువంటి మండపము, పైనుంచి చక్కని తోరణములు వేలాడుతున్నాయి. వాటి నడుమ సీతారాముల వివాహ సన్నివేశం. ఆ వివాహానికి అనేక మంది దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు. అదేవిధంగా లౌకికులైనటువంటి రాజులు, ప్రజలు అందరూ వచ్చి ఉన్నారు. ఆ ఋషులు సామాన్యుల నిగమాంత తత్వ విదుషాం, వేదాంత రహస్యములు తెలిసిన ఋషులు వచ్చారు. వాళ్ళకి తెలుసు ఇతడు సంపూర్ణంగా నారాయణుడు, ఆవిడ లక్ష్మి అని వాళ్ళకి తెలుసు. మిగిలిన వారికి సీతారాములు గొప్ప దంపతులు మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు. ఈ వేదాంత తత్వము తెలిసిన ఋషులు వచ్చి లోక మర్యాదను అనుసరించి సీతారాములను ఆశీర్వదిస్తున్నారు. అప్పుడు సర్వజగత్తిని అనుగ్రహించగలిగినటువంటి లక్ష్మీనారాయణులు వారి ఆశీర్వచనలు అందుకుంటూ తల వంచి నమస్కరిస్తున్నారు. అలాగా ఋషుల ఆశీర్వచనాలు అందుకుంటున్న వధూవరులు మనల్ని రక్షించుగాక అనే అద్భుతమైన భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దీన్ని బట్టి వధూవరులు మనకు కళ్ళకు కనబడుతున్నారు. అదేవిధంగా తలంబ్రాల సన్నివేశం వర్ణిస్తున్నారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా
న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితా సరస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. సీతారాములు పోసుకున్న తలంబ్రాలు మనకు శుభము కలిగించుగాక. ప్రతిదానిలో ఫలశ్రుతి చెప్తున్నారు, ఆకాంక్ష. ఇందాక కూడా ఆ వధూవరులు మనల్ని రక్షించురుగాక. ఎందుకంటే వాళ్ళు వధూవరులు అయినదే మనల్ని రక్షించడం కోసం. లేకపోతే రామచంద్రమూర్తి సీతమ్మని చేపట్టాకే అసలు అవతార కార్యమంతా జరిగింది. అందుకు మా జానకి చట్టా పట్టగా మారాజు వైతివి అన్నాడు త్యాగయ్య. సీతమ్మ చేయబడితేనే రాముల వారు కాగల కార్యం అంతా చేశారు. విశ్వామిత్రుల వారు ఏం చేశారంటే, రాముడు పిల్లాళ్ళలో ఆడుకుంటూ కూర్చుంటే అటువైపు కౌసల్య దశరథులు వెళ్ళనిస్తారా, రాముడితో ఆడుకుంటూ కూర్చుంటారు. ఇలాగైతే అవతరించిన పని ఏమవుతుంది? అందుకు ఆయన బయలుదేరి తీసుకువచ్చి యజ్ఞం అనే మిషతో తీసుకువచ్చి యజ్ఞరక్షణ చేయించి, ఆ తర్వాత మిథిలానగరంలో యజ్ఞం జరుగుతోంది రా అని తీసుకువెళ్ళి అక్కడ శివధనుర్భంగం చేయించి సీతమ్మకి పెళ్లి చేయించి ఆమె చేతులు పెట్టి అమ్మయ్య అనుకున్నాడు విశ్వామిత్రుడు. ఇంకా అక్కడి నుంచి కదా ఆవిడ నడుపుకుంటుంది, ఆవిడే నడిపింది కదా అంతా. అందుకే ఇతర అవతారాలకి రామావతారంలో ఉన్న భేదం ఏంటంటే, ఇతర అవతారంలో లక్ష్మీదేవి ఉంది కానీ పెద్ద జోక్యం లేదు. ఉదాహరణకి కృష్ణావతారానికి వద్దాం. కృష్ణావతారం లక్ష్మీదేవి ఎవరు? రుక్మిణీదేవి. కానీ ఏముంది, పెళ్ళితో అయిపోయింది కదా. ఆ రుక్మిణీదేవి కథలో ఏమి చేసినది ఏమీ లేదు, ఆయన పక్క కూర్చున్నది అంతే నిండుగా. అలా ప్రతి అవతారంలో లక్ష్మీదేవి యొక్క ప్రమేయం కనబడదు, కానీ రామావతారంలో ఆవిడ ప్రమేయం కనబడుతుంది. అందుకే రామాయణంలో సీతమ్మ శక్తి, మహాశక్తి ఆవిడ. సుందరకాండ పద్ధతిగా పారాయణ చేసే వాళ్ళకి రహస్యం తెలుస్తుంది. సుందరకాండ పారాయణ 3 విధానాలు ఉన్నాయి. ఒకటి సుందరకాండ హనుమత్ ప్రీతిగా చేస్తూ ఆంజనేయో దేవత అని హనుమత్ భక్తులు పారాయణ చేస్తారు. శ్రీ సీతారామచంద్రో దేవత అని రామభక్తులు పారాయణ చేస్తారు. 3వ విధానం ఒకటి ఉన్నది. అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి లలితా మహాత్రిపుర సుందరి శ్రీ సీతాదేవత అంటారు. అంటే అక్కడ సీతమ్మ ఎలా కనబడుతుంది? పరాశక్తిలా కనబడుతుంది. కనుక ఆ తల్లి ముగురమ్మల్లో ఒక అమ్మగా కాకుండా ముగురమ్మలు ఒక్కటైన లక్ష్మీదేవిగా గోచరిస్తుంది ఇక్కడ. ఇది ఒక పెద్ద రహస్యమైన అంశం. అందుకే వాల్మీకి రామాయణం రాస్తూ, రామాయణం అంటే మనం రాముడి కథ అని ఎక్కడ పొరపాటు పడతామోనని ఒక అర్థాన్ని ఇచ్చాడు ఆయన. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. ఇది సీతమ్మ కథ అన్నాడు. మరి రామాయణం అనుకుంటే సీతాయనం అనొచ్చు కదండి అని మనం అంటే, సరిగ్గా నేను పెట్టిన పేరును అర్థం చేసుకోండి అంటున్నాడు వాల్మీకి. రామ అయనం రామాయణం, రామస్య అయనం. సంస్కృతం తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. రామస్య అయనం అంటే రాముడి యొక్క త్రోవ, రాముడు నడిచిన పద్ధతి, అది రామాయణం. రామ అంటే అందగాడు అని అర్థం. అది స్త్రీలింగంలో రామ అవుతుంది. రామః అంటే పుంలింగం, రామ అంటే స్త్రీలింగం. కనుక రామస్య అయనం రామాయణం అన్నప్పుడు రామాయాహ అయనం రామాయణం అంటే ఒక అందగాడి జీవితం రామాయణం, అంటే ఒక అందగత్తి జీవితం రామాయణం అని 2 అర్థాలు దానికి ఉన్నాయి. కనుక రామ అంటే సీతమ్మ, రామః అంటే రాముడు. ఇద్దరు అందగాళ్ళే. రామాయణంలో 3 అందగాళ్ళు ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. 2 చెప్పేశాం, 3వవాడు కూడా తర్వాత చూద్దాం. ప్రధానంగా వీళ్ళిద్దరు అందగాళ్ళే. రామః రాముడు, రామ సీతమ్మ, ఇద్దరు అందగాళ్లే. అందగాళ్ళు అంటే చూడటానికి బాగా ఉన్నారని కాదు. ఎంత అందంగా ఉన్నా మనం 4 తిడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ మొహం చూడకపోతేనే బాగా అనిపిస్తుంది. ఇక్కడ అందగాడు అంటే ఒకటే అర్థం, ఆనందకారకుడు అందగాడు. చాగయ్య ఒకటే మాట చెప్పాడు, జగద్ ఆనందకారక జయ జానకి ప్రాణనాయక. ఒకటే మాట. ఆ మాటలో మొత్తం రామతత్వం పెట్టాడు. జగద్ ఆనందకారక, రాముడు జగత్తుకి ఆనందం కలిగించడానికి వచ్చినవాడు, ఆనందమైన స్వరూపం. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే, సచ్చిదానంద తత్వమే రాముడు. కనుక రాముడు అంటేనే ఆనంద స్వరూపుడు. అందుకే రామ అంటే ఆనంద రూప అని అర్థం. ఆవిడ ఆనందదాయిని. అంతేకాదు, రాముడు అన్ని రకాల అందగాడు. దేంట్లో అందగాడు? దేంట్లో అందగాడు అంటే దాని పక్కన స్పెసిఫికేషన్ ఒకటి ఉండాలి. రూపంలో అందగాడంటే రూపంలో అందగాడు, గుణంలో అందగాడు. ఇలా ఒక్కొక్కటి చెప్పే బదులు అందగాడు అంటే అన్నిట్లో అందగాడు అని అర్థం. అందుకే రాముడు గుణాభిరామక, నయనాభిరామక, లోకాభిరామ. ఒకటేమిటి, అన్ని విధాల అందగాడు. గుణములో అందగాడు, రూపములో అందగాడు, ధర్మములో అందగాడు. అలాగే ఆవిడ కూడా. కనుకనే సంపూర్ణమైన సౌందర్య తత్వమే రామ రామ. అందుకే రామాయణం అంటే సీతాయనం. అందుకే రామాయణం అనే మాటలోనే రాముడు సీత ఇద్దరు ఉన్నారు. కనుక సీతారాముల యొక్క ఆ ఏకత్వానికి అంత ప్రాధాన్యం ఉంది కనుకనే సీతారామ కళ్యాణం అనేది ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తలంబ్రాల సన్నివేశం. ఈ తలంబ్రాలు అనగానే మనకి చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే పెళ్లిళ్ళలో చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళ వంటివి జరుగుతున్నాయి.
వాడికి సరైన శాస్త్రం లేదు, సరైన బలం లేదు. నిజమైన హిందూ వివాహం చూడాలి అంటే డాంబికమే తప్ప హిందూ వివాహం లేదు అన్నమాటేనండి. కొందరు హైందవ వివాహం అని పేరు పెడతారు కానీ ఇదే అని పాశ్చాత్యులకు చూపించదు, ఇదని వాళ్ళు పొరపాటు పడతారు. నిజమైన హైందవ వివాహాలు ఇప్పుడు జరగడం లేదు. ఎందుకంటే హిందూ వివాహాలు ప్రస్తుతం పెద్ద పూజారి ఎవరయ్యా అంటే వీడియోగ్రాఫర్, తర్వాత మిగిలిన వాళ్ళందరూ. అవునా లేదండి? అందుకే పెళ్లిళ్ళలో చివరికి మిగులుతున్న వీడియో సీడీలు, తర్వాత కాపురాలు పోతున్నాయి. మనం చూస్తూనే ఉన్నాం, ఇక్కడ సీడీలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి. చిత్రం ఏంటంటే వివాహంలో తలంబ్రాల సన్నివేశం ఇప్పుడు వర్ణిస్తున్నారు. తలంబ్రాల్లో ఇక్కడ అమ్మవారు ముత్యాలు తలంబ్రాలు పట్టుకున్నారు. ముత్యాలు ఎందుకు తలంబ్రాలకు పట్టుకున్నారు? మనమైతే బియ్యం పడతాం కదా, అంటే బియ్యము ముత్యాలు ఆ రెండే. అందుకని ఇంక మిగిలినవన్నీ నెత్తుల మీద పోసుకోకూడదు. ఇప్పుడు చాలా వీడియో కోసమని నెత్తి మీద చాలా పోసుకుంటున్నారు. రంగు కాగితం మొక్కలు ఇవన్నీ కూడా నానా చెత్త నెత్తి మీద పోసుకుంటే మహా ప్రమాదం. అది పైగా అక్కడ మంత్రములు ఉన్నాయి, వాటికి అక్షతారోపణము అంటారు. ఇక్కడ అక్కడ ప్రక్రియ పేరు సంస్కృతంలో అక్షతారోపణము, తెలుగులో తలంబ్రాలు. అంటే ప్రాలు అంటే బియ్యము, తలంబ్రాలు అంటే తలపై పోసుకునే బియ్యము. తెలుగులో ప్రాలు అని అంటారు అని కూడా తెలియదు మనకి. తలంబ్రాలు, దీనికి శేషప్రాలు అని మరొకటి అంటారు. ఇక్కడ అక్షతారోపణ, అక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రములతో వారు పరస్పరం ఒకరి శిరస్సుపై ఒకరు బ్రహ్మరంధ్ర స్థానంపై అక్షతలు వేస్తుంటారు. అక్షతలు లేదా ముత్యము ఈ రెండే వాడారు మన వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం చెప్పారు. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యము బియ్యము, అది వేసుకోవడం వల్ల మంత్రితం చేసి వేయడం వల్ల చంద్రుడు మనఃకారకుడు. అందుకే చంద్రమా మనసో జాత. చంద్ర సంబంధమైనటువంటి ఆ బియ్యం పట్టుకుని మంత్రితం చేసి, క్షీరము చేత వాటి చేత మంత్రితం చేసి ఒక పూర్ణ ఫలం పెట్టి అందులో అంటే కొబ్బరి పెట్టి తర్వాత వాటిని తలపై వేసుకోవడం వల్ల ఆ జీవస్థానమైన బ్రహ్మరంధ్ర స్థానం వద్ద పరస్పరం ఇద్దరి మనశ్శక్తి ఏకమై ఒక ఐక్యత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఆ మంత్రములు చెప్పబడ్డాయి. కనుక ఆ ధాన్యమే దాన్ని వినియోగించాలి. అయితే ధాన్యాల్లో చంద్రునికి సంబంధించింది బియ్యము, రత్నాల్లో చంద్రునికి సంబంధించింది ముత్యము. అందుకే ముత్యం చెప్పారు. అందుకని పగడాలు పోస్తాను, డబ్బు ఉంది కనుక వజ్రాలు పోస్తాను, ఇవి పనికిరావు అక్కడ. అయితే తెల్లని ముత్యాలు లేదా బియ్యము ఇవి చెప్పారు. ఇక్కడ ఏమైనా అటు ఇటు రాజే. ఆవిడ ఒక మహారాజు యొక్క పుత్రిక, ఈయన గారు ఒక మహా యువరాజు. అటువంటిప్పుడు వాళ్ళకేం కొదవండి. అందుకే ముత్యాల తలంబ్రాలు మనం భావన చేస్తున్నాం. ఆ ముత్యాల తలంబ్రాలు ఎలా ఉన్నాయంటే జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాన్విత. పద్మరాగం అంటే కెంపులు. అమ్మవారి చేతుల్లో ఆ ముత్యాలు తెల్లని ముత్యాలే, కానీ అమ్మవారి చేతులకు చేరగానే కెంపుల్లా మెరిసిపోతున్నాయి, అంటే ఎర్రగా మెరుస్తున్నాయి. ఇక్కడ చెప్పడంలో ఎన్ని విశేషములండి. ఎందుకంటే రాసింది శంకర భగవత్పాదుల వారు అయితే ఆ భావం ఎంత గొప్పగా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అమ్మవారి చెయ్యి అసలే ఆవిడ పేరు పద్మ, లక్ష్మీదేవి. అందుకే చేతులు కూడా హస్త పద్మములు, పద్మముల వలె లేత ఎరుపు రంగుతో ఉన్నాయి. దానికి తోడు గోరింటు కూడా పెట్టుకున్నది కదా. ఆ ఎరుపు ఈ ముత్యాల మీద ప్రతిఫలించి అవి ఎర్రగా మారిపోయి ఇప్పుడు రామచంద్రమూర్తిపై వేస్తున్నప్పుడు అంటే ఈ చేతి కాంతి వల్ల అవి ఎర్రగా మారిపోయి రాముడిపై వేస్తున్నప్పుడు ఆ తలమించి పడుతున్నప్పుడు తెల్లగా ఉన్నాయి. రాముడు ఒంటి మీద చేరేటప్పటికల్లా అవి ఇంద్రనీలమణుల వలె మారిపోయాయి అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప కవిత్వం ఇది. కేవలం కవిత్వమైన ఇందులో చాలా గొప్ప భావం ఉంది మనం పరిశీలిస్తే. ఎందుకంటే అలా భావించాలి అక్కడ. అందుకే జానక్యా కమల అమల అంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయిత. తల మీద వేసినప్పుడు మల్లెల్లా తెల్లగా మెరుస్తున్నాయి. స్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత. స్వామి యొక్క నీలమేఘఛాయ శరీరానికి తాకేటప్పటికల్లా ఇంద్రనీలమణులుగా మారిపోయిన ఆ ముత్యాలు ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. అలాంటి ఆ ముత్యాలు రంగులు మార్చుకున్న అందమైన ముత్యాలు మనకు శుభం కలిగించుగాక అని భావన చేస్తున్నారు. ఇక్కడ ఇందులో ఉన్న అంతరార్థం మనం పరిశీలించాలి. బయటకు చూస్తే ఓ మంచి పోయిట్రీ అండి అని, మరి ఇందులో ఉన్న అద్భుతం చూడాలి. ఇక్కడ దోసిలి అంటే హృదయానికి సంకేతం. అది ఇక్కడ ఆ హృదయంలో ముత్యాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనోభావాలు ముత్యాలు. అమ్మవారి యొక్క మనోభావాలన్నీ ముత్యాలుగా పట్టుకుంది రాముడికి ఇవ్వడానికి. అవి ఎర్రబడ్డాయట. ఎరుపు ప్రేమకి సంకేతం. మన సంస్కృతిలో ఎరుపు అనురాగానికి సంకేతం. అందుకే డేంజర్ సిగ్నల్ కాదు అక్కడ. ఎరుపు అనురాగానికి సంకేతం. అందుకే రాగము, సంధ్యారాగము, అనురాగము, రాగం అనే శబ్దమే ఎరుపు. కనుక అమ్మవారి హృదయంలో ఉన్న మనోభావాలన్నీ ప్రేమ భావాలుగా మారిపోయాయి. ఎవరి మీద ప్రేమ? రాముడిపై ప్రేమ. అది రామునికి అర్పించింది. అప్పుడేమైంది? రామునికి చేరిన తర్వాత అవి రామకాంతిగా మారిపోయాయి ఇక్కడ. కనుకనే అమ్మవారి చేతిలో ప్రేమ భావం
రామునికి చేరి రామభావంగా మారిపోయింది. అమ్మవారి ప్రేమ రామార్పణమైనది అనే భావం చెప్తూ భగవంతుడికి అర్పితమయ్యే జీవుడు ఏమవుతాడు? భగవత్ స్వరూపుడైపోతాడు. శివోహం అన్నట్లుగా అమ్మవారి ప్రేమ భావం రాముడికి చేరి రాముడితో తన్మయమైంది అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఎందుకంటే రాసింది శంకరులు కదా, ఆయన అద్వైత భావమే చెప్తారు ఇక్కడ. అందుకు అమ్మవారి హృదయం రామమయమైపోయింది. ముందు ప్రేమమయం, తర్వాత రామమయం అయిందనే భావం ఆ ముత్యాల సన్నివేశంలో మనకు చూపిస్తూ వధూవరులైన కళ్యాణ సీతారామమూర్తుల్ని మనకి దర్శింపజేశారు రామకర్ణామృతకర్త. ఇప్పటి వరకు రాముడు ప్రసన్నంగా కూర్చున్న పట్టాభిమూర్తుల్ని చూసాం. అదేవిధంగా ఆనందంగా ఉన్న కళ్యాణ రామమూర్తిని కూడా దర్శిస్తున్నాం. ఇప్పుడు రాముడు సొగసు వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే భక్తుడికి ఎక్కువ ఇష్టం ఏంటంటే భగవంతుడి రూపధ్యానం. ఆ రూపం ధ్యానిస్తూ ధ్యానిస్తూ మురిసిపోతుంటారు. పైగా మామూలు రూపమాది. కోటి మన్మథులైన సాటిరాని సొగసు నాటియున్నది మెదిని మేటి శ్రీరామ, నా పాలి శ్రీరామ భూపాలక సోమ, కాపాడ సమయము నీ పాదము లీరా అంటారు త్యాగయ్య. కోటి మన్మథులైన సాటిరాని సొగసు, ఆ సొగసుని వర్ణిస్తున్నారు ఇక్కడ. సుస్నిగ్ధం నీలకేశం స్ఫుట మధురముఖం సుందర భ్రూలలాటం. రాముడి సౌందర్యం ఎలాంటిది అంటే పరమ విరక్తులైన యోగీంద్రులకు కూడా ముచ్చట కొలిపే స్వరూపం. లేకపోతే బ్రహ్మచారి అయిన హనుమత్ స్వామి సీతమ్మ రాముడు ఎలా ఉంటాడో చెప్పు అంటే ఒక్కసారి మురిసిపోయి వర్ణిస్తాడు సుందరకాండలో. ఆ వర్ణన చేసేటప్పుడు ఆ వర్ణనలో అడుగడుగున లెక్కలు చూపిస్తూ ఉంటాడు. రామచంద్రమూర్తి యొక్క పాలభాగం ఎలా ఉన్నది, చేతులు ఎలా ఉన్నాయి, పాదములు ఎలా ఉన్నాయి వర్ణిస్తాడు. అంత సాముద్రిక శాస్త్రం అక్కడ కనబడుతుంది. ఇక్కడ సాముద్రిక లక్షణాల ప్రకారంగా రామమూర్తిని వర్ణిస్తాడు. అలాంటి వర్ణన బట్టి మనం గాను బొమ్మ గీయగలిగితే ఆ రూపం ఇప్పుడు భూమి మీద ఎవరికి ఉండదు అని తెలుసుకోవాలి. అందుకే ఆయన రాముడు అయ్యాడు. అటువంటి రూపం ఎవరికి ఉండదు. ఆయన స్వరూపం యొక్క పొడగరితనం వర్ణిస్తాడు. ఒక్కటి గుర్తు తెచ్చుకున్న చతుష్కిష్కుహు అంటాడు తోట. అంటే 4 హస్తాల పొడవు అని. ఒక హస్తం అంటే 24 అంగుళాలు. దాన్ని బట్టి 4 హస్తాలంటే 96 అంగుళాలు. అంటే 8 అడుగుల ఆజానుబాహు రామచంద్రమూర్తి. దానికి తగ్గట్టుగా సమ విభక్తాంగ, ఆ 2 చేతులు ఒకటే పొడగరితనంతో ఉంటాయి. దానికి తగ్గ దృఢత్వం, ఎక్కడ ఏ అవయవం ఎలాంటి పొందికలో ఉండాలో అలాంటి పొందుకున్నది. అంత అందమైన సొగసు. అందుకే సొగసు చూడతరమా అని మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ పాదం పట్టుకొచ్చి ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు మనవాడు. మహానుభావుడు త్యాగయ్య సొగసు చూడతరమా అని ఏ సొగసునన్నాడో మర్చిపోయేలా చేశారు అవునా లేదా. కానీ ఆయన చూపించిన సొగసు వేరు. చిరునవ్వు ముంగురులో మరికన్నుల తేటో వర త్యాగ రాజనుత వందనీయ, ఇటువంటి సొగసు చూడతరమా. అలాంటి ఆ సొగసుని మామూలు నేతలతో దర్శించగలమా. లావణ్య రామ అనే కీర్తనలో నీ సొగసు, నీ దినుసు, నీ మనసు వేరే లావణ్య రామ అని కీర్తిస్తారు ఇక్కడ. అలాంటి లావణ్యాన్ని ఈ శ్లోకంలో మనం చూడొచ్చు. సుస్నిగ్ధం నీలకేశం స్ఫుట మధురముఖం సుందర భ్రూలలాటం దీర్ఘాక్షం చారునాసాపుటం అమలమణిశ్రేణికాదంత పంక్తిం బింబోష్ఠం కంబుకంఠం కఠినతర మహోరస్కమాజానుబాహుం ముష్టిగ్రాహ్యావలగ్నం పృథుజగనముదారోరు జంఘాంఘ్రిమీళే. ఇది నిజానికి ముఖం నుంచి పాదం వరకు ఒక్క శ్లోకంలో పెట్టాడు. ఇందులో ముఖవర్ణనే 3 పాదములు, మిగిలినంతా ఒక్క పాదంలో పెట్టాడు. ఎందుకంటే ఒక వ్యక్తిలో ముఖమే ప్రధానం. ఎందుకంటే భావ ప్రకటన ముఖం నుంచి ఉంటుంది కనుక రాముని ముఖం హృదయంలో హత్తుకుపోయేట్టు చూపిస్తాడు. అనంతాళ్వారు శ్రీ వెంకటేశ ముఖమాత్మని సన్నిధత్తాం అంటాడు ఇక్కడ. వెంకటేశ్వరుడు ముఖం నా హృదయంలో ఎల్లవేళలా ఉండుగాక. ఎందుకంటే భగవద్ ధ్యానం చేసేటప్పుడు ఆ మూర్తి హృదయంలో నిలిచిపోవాలి. అది రూపధ్యానం. ఇందులో ముఖవర్ణన ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ. ఒక విధంగా రామకర్ణామృతాన్ని రామ సౌందర్య లహరి అనొచ్చండి. ఎందుకంటే లలితాదేవి సౌందర్యం భావించడానికి సౌందర్య లహరి ఎలా ఉన్నదో రామ సౌందర్యం భావించడానికి మన రామకర్ణామృతం పనికొస్తున్నది. అందుకే రామకర్ణామృతం బదులు రామ సౌందర్య లహరి అని పేరు పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ రామ సౌందర్య లహరి ప్రవహిస్తుంది. ఆ కేశములు ఎలా ఉన్నాయంటే నల్లగా ఒత్తుగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి, చక్కగా. సుస్నిగ్ధం నీలకేశం స్ఫుట మధుర ముఖం. ఆ ముఖము స్పష్టముగా కనబడుతున్నది. ఇక్కడ మధురముగా ఉన్నది. ముఖంలో మాధుర్యం ఏమిటి? దాన్ని రూపమాధురి అని అంటారు. ఇక్కడ ఏదైనా సరే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తే రూపమాధురి, వింటున్న కొద్దీ వినాలనిపిస్తే శబ్దమాధురి. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క వదనం రూపమాధుర్యం. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది, పాతపడట్లేదు.
అందుకే రామ అనే శబ్దానికి మరొక అర్థం ఉన్నది. ఈ అర్థాలను గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మహామంత్రం కదా. ఏ రోజు రామతారక మంత్ర వ్యాఖ్యానం వస్తుంది, అప్పుడు ఇవన్నీ పనికొస్తాయి. రామ అంటే ఇందుకు అర్థం చెప్పుకునేమని, అందగాడు, అంతే కదా. రమణీయం అనే మాట విన్నారు కదా చాలా మంది. రమణీయం 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 అంటే అందం, కానీ ఏ అందాన్ని రమణీయం అనాలి అది కూడా ఉన్నది ఇక్కడ. మనకు తెలిసిన పదాలన్నీ వాడేయడం కాదు, ఎక్కడ ఏది వాడాలో తెలియాలి ఇక్కడ. కమనీయం రమణీయం. కమనీయం అంటే కావాలనిపించేది. రమణీయం అంటే, రమణీయం అనే దానికి కూడా ఒక డెఫినేషన్ ఉంది శాస్త్రంలో. అదేమిటంటే క్షణం క్షణం నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయా అన్నారు ఇక్కడ. అంటే క్షణక్షణానికి నూతనంగా అనిపించాలి, చూస్తున్న కొద్దీ ఇంకా కొత్తగా అనిపించే అందం పేరు రమణీయం అన్నారు ఇక్కడ. అంటే నిత్య నూతనం. అంతేకాదు మొదటి చూసుగానే చాలా బాగుందండి, రెండో రోజు చూస్తే బాగానే ఉందండి, మూడో రోజు చూస్తే పర్వాలేదు, నాలుగో రోజు ఎన్ని మార్లు చెప్పాలి అంటాం. అది కాదు అందం అంటే, అది నిత్య నూతనము అని చెప్పడం ఇక్కడ. సూర్యుడు చంద్రుడు వలె ఈ ప్రకృతి నిత్య నూతనం. ఆ ప్రకృతికే కారణమైన పరమాత్మ నిత్య నూతనుడు. ఆ ఆనందం అఖండం, నిత్య నూతనం. అందుకే రమణీయం అది ఇక్కడ. అందుకే రాముడు ఎప్పుడూ అందగాడే. ఆ నిత్య రమణీయం చేత ఆయన రాముడు అయ్యాడు. రమణీయత్వాత్ రామ, కమనీయత్వాత్ కామ, అది ఇక్కడ అర్థం. అందుకే రమణీయ అనే శబ్దానికి ఇది అర్థం. అటువంటి రమణీయుడు రామచంద్రమూర్తి. అందుకే ఆ సౌందర్యంలో స్ఫుట మధుర ముఖం. ఆ ముఖం అంత మధురముగా ఉన్నదంటే ఎంత చూసినా చూడాలనిపించే అందమైన ముఖము. సుందర భ్రూలలాటం, అందమైన కనుబొమలు, విశాలమైన పాలము, తర్వాత దీర్ఘాక్షం, చక్కటి కనులు, అవి విస్తారమైన కనులు, చారు నాసాపుటం, అందమైన నాసిక, అమలమణి శ్రేణికాదంత పంక్తి, తెల్లని మెరిసిపోతున్న రత్నాల వలె, తెల్లని రత్నాల వలె ఉన్నటువంటి పలువరుస, బింబోష్టం, ఎర్రని పెదవులు, కంబు కంఠం, శంఖం వంటి కంఠం. ఎంత ఇప్పటివరకు ముఖాన్ని ఎంత అందంగా వర్ణిస్తున్నాడు ఇక్కడ. వాల్మీకి ఇలాగే వర్ణిస్తాడు ఆయన స్వరూపాన్ని. కంబుగ్రీవహ అంటాడు. శంఖం వంటి కంఠం అంటే శంఖానికి మధ్యలో 3 గీతలు ఉంటాయి, రామచంద్రమూర్తి కంఠానికి మధ్యలో 3 గీతలు ఉన్నాయి. అది ఉత్తమ సాముద్రిక లక్షణం ప్రకారంగా మహాపురుషులకు అలా ఉంటుందని వర్ణిస్తారు. అందుకే కంబు కంఠం. అటు తర్వాత కఠినతర మహోరస్కం, ఆయన వక్షస్థలం కఠినముగా అంటే గట్టిగా ఉన్నది, విస్తారముగా ఉన్నది. ఆజానుబాహుం, ఆజానుబాహువులు అంటే మోకాళ్ల వరకు చేతులు ఉంటే ఆజానుబాహు అనాలి. అంత విస్తారమైనటువంటి పొడగరితనాన్ని వర్ణిస్తున్నారు. ముష్టిగ్రాహ్యావలగ్నం, నడుము ఎలా ఉన్నదయ్యా అంటే పిడికిలతో పట్టేటట్టు ఉన్నది, అంత సన్నగా ఉన్నది. సింహేంద్ర మధ్యముడు ఆయన, సింహమధ్యముడు. నడుము సన్నగా ఉన్నది, వక్షస్థలం విస్తారంగా కఠినంగా ఉన్నది. ఉత్తమమైనటువంటి ఆకృతి ఇలా ఉంటుంది ఇక్కడ. పృథు జగనం ఉదారోరు జంఘాంగ్రి మీళే, చక్కని పీతాంబరము ధరించినటువంటి తొడలు, కాలి పిక్కలు, చిట్ట చివరికి దేవతల చేత కూడా పూజింపబడే రమ్యమైన పాదపద్మములు. అటువంటి పాదాలకు నమస్కారం. శిరస్సు నుంచి పాదం వరకు రామమూర్తిని హృదయంలో ప్రతిష్ఠ చేశాడు. అటు తర్వాత ఒక రమ్యమైన శ్లోకంలోకి వెళుతున్నాను. కొన్ని రూపవర్ణనలు చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల రామాయణ కథలో ఉన్న మర్మాలు చెప్తూ ఉంటాడు. రకరకాలుగా సంచారం చేయొచ్చు రామకర్ణామృతులు. జానాతి రామ తవ నామ రుచిం మహేష, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దుర్బల పరాక్రమ మీశచాప, జానాత్యమోఘ పటు బాణగతిం పయోధి. ఇది ఒక భాగమైంది. ఈ భాగం పరిశీలిద్దాం. రామా, నీ నామరుచి ఎంతటిదో శివుడికి తెలుసు, నీ పాదము ప్రభావం ఎంతటిదో అహల్యకు తెలుసు, నీ చేతి బలం ఎంతటిదో శివధనుస్సుకు తెలుసు. రామా, నీ బాణానికి ఎంత బలం ఉన్నదో సముద్రానికి తెలుసు అన్నాడు. దీన్ని బట్టి మళ్ళీ రామాయణంలో మనం వెళ్ళాలి. ఇక్కడ ఇలా రామాయణ కథలోకి పంపిస్తున్నాడు. మొట్టమొదటి ఏం చెప్పారు? నీ నామరుచి శివునికి తెలుసు అన్నారు ఇక్కడ. ఎందుకంటే రామనామ మహిమ సామాన్యులకు తెలియదు. రామనామం జపం చేసి ఫలితం పొందవచ్చేమో కానీ రామనామం యొక్క మహిమని చెప్పడం ఎవ్వరి వల్ల కాదు, ఒక్కడి వల్ల, శివుడు తప్ప. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, పావు నిరుంగు బ్రహ్మ సగపాలును మాత్ర మెరుంగు పార్వతీదేవియు తెల్లము నీ వెరుంగుదువు రామ మహత్తు కృష్ణము అన్నారు ఇక్కడ. అంటే రామనామానికి అంత మహిమ ఉన్నదో పావు భాగం బ్రహ్మకి తెలుసు, అర్ధభాగం పార్వతికి తెలుసు, సంపూర్ణంగా శివునికి మాత్రమే తెలుసు అన్నారు ఇక్కడ. అంటే రామనామంలో దాగినటువంటి అద్భుతము శివుడికి తెలిసినట్టు ఇంకొకరికి తెలియదు, ఆయనకు పరిపూర్ణంగా తెలుసు. ఇప్పటికీ కాశీలో మనం వెళితే విశ్వనాథుడికి అభిషేకం చేసి పూజ చేసేటప్పుడు బిల్వదళాలతో పూజ చేస్తారు. ఆ బిల్వదళాలు కూడా చాలా చక్కగా శుభ్రంగా తుడిచి
ఒక దళానికి 3 ఆకులు శుభ్రంగా ఉంటాయి, అచ్ఛిద్రై కోమలై శుభై అన్నట్లుగా చక్కగా ఉంటాయి. ఆ దళముల పైన చందనంతోనూ సింధూరంతోనూ రామ అని రాస్తారు. దేవనాగరిలో అంటే హిందీ స్క్రిప్ట్లో రామ అని రాస్తారు. రాసి శివుడికి పూజ చేస్తారు. అంటే రామనం ఆయన ఒంటికి తగులుతుంటే అంత ఇష్టం, ఆయనకు అంత ప్రీతి. పద్మపురాణంలో ఒక మాట చెప్తారు, ఎవరైనా రా అంటే మా అంటాడేమో అని శివుడు ఇలా చెవి పెడతాడు. వీడి కర్మకారి రాజు రక్తం అంటే చిప్పమంటాడు. అందుకే రా అంటే మా అంటారేమో అని చూస్తాడు, అంత ఇష్టం ఆయనకి. ఆ రామ మహిమ ఇంత అంతా కాదండి. మన రామ అనడం సులభమేమో కానీ రాముడిని అర్థం చేసుకోవడం మహా కష్టం. ఎందుకంటే ఒక టాబ్లెట్ వేసుకోవడం సులభం, ఆ టాబ్లెట్లో ఏం పెట్టారో మనకు అర్థం కాదు, డాక్టర్ గారికి తెలుస్తుంది. ఇక్కడ అలాగే రామంలో ఎంత శక్తి ఉంది అనేది తర్వాత మనం చెప్పగలిగినంత చెప్తాం. ఎందుకంటే బ్రహ్మగారికే పావు భాగం తెలిసేది, ఇంకా మన గడిచి చెప్పక్కర్లేదు ఇక్కడ. అయినా సరే ఊరుకోవద్దు, ఇంకా తెలుసుకుని చేస్తే శక్తి ఎక్కువ కనుక తర్వాత తెలుసుకుంటాం. మొత్తానికి రామ అనే దాని రుచి, దాని మహిమ మహేశ్వరుడికి తెలుసు. అదేవిధంగా రామ పాద ప్రభావము అహల్యకి తెలుసు. ఎందుకు తెలుసు? ఆ పాదముల వల్లనే ఆ తల్లి శాపం నుంచి బయటపడింది. అయితే రాతిని నాతిక చేసిన పాదం అని మనం అంటూ ఉంటాం. అంటే అహల్యాదేవి రాయిగా పడి ఉంటే రామచంద్రమూర్తి యొక్క పాదం తగిలి ఆమె స్త్రీగా మారిపోయిందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇది కాదండి సన్నివేశం. సరిగ్గా వాల్మీకి రామాయణం బట్టి చూస్తే అక్కడ అహల్య రాయిగా మారలేదు, రాయి వలే ఉంది. రెండింటికి చిన్న తేడా ఉన్నది ఇక్కడ. అంటే ఆవిడ గౌతమ మహర్షి ఆవిడికి శపించలేదు, ఆవిడకు ప్రాయశ్చిత్త విధానం చేశాడు. నువ్వు మహాపతివ్రతివి, కానీ ఒక్క చిన్న పొరపాటు వల్ల నీ తపస్సు దెబ్బతింది. మళ్ళీ నిన్ను నువ్వు పవిత్రం చేసుకోవడానికి నీకు దీక్ష విధానం చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. అది ఒక ప్రాయశ్చిత్త విధానం. ఆ ప్రాయశ్చిత్తం ప్రకారంగా ఆవిడ ఇంద్రియములన్నీ అంతర్ముఖం చేసి తపస్సు కూర్చున్నది ఇక్కడ. ఎప్పుడు ఇంద్రియాలు అంతర్ముఖం అయిపోయాయో బహిర్ముఖ దృష్టి లేదు. అప్పుడు ఒక రాయి ఎలా ఉంటుందో అంత దృఢంగా ఆవిడ కూర్చున్నది ఇక్కడ. అది రాయి వలే, అంతేగాని రాయిగా కాదు. అహల్యను అర్థం చేసుకోవాలి. సరిగ్గా వాల్మీకి రామాయణం చదివితే అర్థమవుతుంది. ఇక్కడ రాయి వలే కూర్చుని అంతర్ముఖురాలే తపస్సు చేస్తున్నది. ఆ తపస్సు ఎవరి గురించి చేస్తున్నది? పరమాత్మ గురించి. అప్పటికి ఇంకా రాముడు అవతరించలేదు, పుట్టలేదు, ఏనాడో జరిగిన కథ. కానీ అక్కడ ఒక మాట చెప్పాడు గౌతముడు, నువ్వు ఆ తపస్సు కూర్చో, రామచంద్రమూర్తి ఇక్కడికి వస్తాడు, అతడి వల్ల నువ్వు శుద్ధురాలు అవుతావు, ఆయనకు నువ్వు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నీ తపస్సు పరిపూర్ణమవుతున్నది అని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి ఆవిడ ఎవరు వస్తారు? రాముడు వస్తాడు. ఆ రాముడు వస్తాడని ధ్యానం చేస్తుంది. రాముడు ఎలా ఉంటాడని ఆవిడకి తెలుసా? ఇది ఆలోచించవలసిన అంశం అండి. రామాయణంలో ఇలా ఆలోచించారు. ఇక్కడ రాముడు ఎలా ఉంటాడో వర్ణించాడా, లేకపోతే ఫోటో ఇచ్చి వెళ్ళాడా గౌతముడు? మరి ఆ తల్లి ఎవరిని ధ్యానిస్తోంది? ఇది ఒకటి ఆలోచించవలసిన అంశం. ఇంకొకటి, రామచంద్రమూర్తి తిరిగి వచ్చేటప్పటికి ఆవిడకి ఒక్కసారి శాపమోచనం జరిగింది. పాదం తగిలి కాదు, రామచంద్రమూర్తి ఆశ్రమంలో పాదం పెట్టగానే ఈవిడికి శాపమోచనం అయిందండి. అది గొప్ప అంశం. ఇక్కడ తగలక్కర్లే, రామచంద్రమూర్తి పాద ప్రభావం అలాంటిది. పాదం పెట్టాడు ఆశ్రమంలో, తపస్సు చేస్తున్నానికి ఒక్కసారి ఒళ్ళు పులికించి ఎదురుగా చూసింది. ఆ చూసిన సన్నివేశాన్ని ఒక్కసారి హృదయంలో ధ్యానం చేద్దాం. ఎంత అద్భుతంగా భావించవచ్చు ఇక్కడ. అంతవరకు ఆవిడ చేస్తున్నది ఏమిటి? తపస్సు. ఎవరిని ఉద్దేశించి? రాముని. రాముడు ఎవరు? అప్పటి వరకు రూపం చూసిందా ఏమిటి? అంటే ఏ రూపము లేని సచ్చిదానందమే నిరాకార తత్వాన్ని హృదయంలో ధ్యానం చేస్తుంది ఆవిడకి. ఇంకా ఇంద్రియాలు బాహ్యస్పృహ పోయింది. అక్కడ గౌతముడు చేసిన పెద్ద సహాయం ఏంటంటే, నువ్వు ఎవరికీ కనబడవు అన్నాడు. అది గొప్ప సహాయం. ఎందుకంటే తాను ప్రపంచం పట్టించుకోకుండా తపస్సు చేస్తున్నా సరే, కానీ ప్రపంచంలో ఎవడో వచ్చి తపస్సు భంగం చేయొచ్చు కదా, ఇదివరకు ఇంద్రుడు వచ్చినట్టు. అందుకు ఎవరికి నువ్వు కనబడవు అన్నప్పుడు ఇంకా తపస్సుకు భంగం లేదు. తాను అంతర్ముఖురాలి ఉండిపోయింది ఇక్కడ. అంటే ఇంద్రియం ఇంకా బయటికి రావట్లేదు. బయట వస్తువు చూడటం, బయట శబ్దం వినడం, బయట వాసన చూడటం ఏమీ లేవు. అన్న అంతర్ముఖమై వెళ్ళిపోయాయి, భగవంతుల్లోనే లీనమైపోయావన్నీ కూడా. ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఎందుకు అంటే, ఇంతవరకు ఎవరిని హృదయంలో ధ్యానం చేస్తుందో వాడు ఎదుటికి వచ్చాడు కనుక హృదయంలోకి వెళ్ళిన ఇంద్రియాలు బయటకు వచ్చాయి. ఇదేంటి అద్భుతమైన భావం ఇక్కడ. కానీ ఎదలోకి వెళ్ళిపోయిన ఇంద్రియాలు ఎదలో ఉన్నవాడు ఎదుటికి రాగానే అన్ని బయటకు వచ్చాయి ఒక్కసారి. కానీ ఇంద్రియాలు ఎవరి కోసం వచ్చాయి? పరమాత్మ కోసమే వచ్చాయి. వస్తున్న సన్నివేశాన్ని విశ్వనాథ వారు అద్భుతంగా వర్ణించారు. ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతని పాషాణమొకటికి స్పర్శ వచ్చి, ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతని శిలకొక్కదానికి చెవులు కదికి, ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెంది, ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఒక
రాయిలా ఉన్నటువంటి ఆమెకి ఒక్కొక్క ఇంద్రియం ఇప్పుడు పనిచేయడం మొదలు పెడుతున్నాయి. ఎలా అంటే ఎదురుగా ప్రభుమేనిపై గాలిపై వచ్చినంతని పాషాణమొకటికి స్పర్శ వచ్చి, ఆ రామచంద్రమూర్తిని తాకి వచ్చిన గాలి తగలగానే ఒక్కసారి స్పర్శేంద్రియం పనిచేసింది. అదేవిధంగా ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగి, రామచంద్రమూర్తి పాదాల సవ్వడి అక్కడికి రాగానే మీకు చెవులు పనిచేశాయి. అదేవిధంగా రాముని యొక్క శరీరము సహజ సుగంధ మంధురం, సుగంధిం పుష్టివర్ధనం అన్నట్లు. అలా రాముని యొక్క శరీరపు పరిమళము రాగానే ఆమెకు నాసిక పనిచేయడం మొదలుపెట్టింది. ఒక నీలరత్నముల రాశిలా రాముడు కనబడగానే కళ్ళు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇలా సర్వేంద్రియములు కూడాను ఆ రామచంద్రమూర్తి అక్కడికి రాగానే వెలికి వచ్చాయి. ఆ వెలికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక చిత్రమైన అంశం ఉన్నది. ఎదురుగా ముగ్గురున్నారు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, రాముడు. మీ ముగ్గురులో రాముడు ఎవరు అని అడగలేదు ఆవిడ. రామా అని రాముడికి దండం పెట్టింది. ఎందుకు? అంతకుముందు చూసిందా? ఇది ఆలోచించవలసిన అంశం ఇక్కడ. మరి ఎలా పోల్చుకున్నది అంటే, తాను లోపల ఏ సచ్చిత్ ఆనంద తత్వాన్ని పరబ్రహ్మని ధ్యానం చేస్తుందో ఆ పరబ్రహ్మ లక్షణము ఈ మూర్తిలో కనబడుతుంది. తన హృదయంలో నిర్గుణముగా ధ్యానింపబడుతున్న పరమాత్మ ఎదురుగా సగురుడి కనబడుతున్నాడు ఇక్కడ. కనుక యోగులు హృదయంలో ధ్యానించేటువంటి ఏ తత్వం ఉన్నదో అది ఇప్పుడు రూపం ధరించి కనబడుతుంది. కనుక వెంటనే పోల్చుకుంది, ఇతడే పరమాత్మ అని. వెంటనే అందుకే రామ అని పాదాల మీద పడింది. ఇలా చూడాలండి రామాయణాన్ని. ఇప్పుడు అహల్య శరీర ఇంద్రియములన్నీ వెలికి వచ్చి రామాని పోల్చుకుని పాదాల మీద పడింది ఇక్కడ. కనుకనే ఆ పాదముల ప్రభావం ఏమిటో ఆ తల్లికి తెలుసు. ఆ పాదం అడుగు పెట్టగానే వెంటనే పాపం శాపం రెండూ పోయి యథారూపాన్ని ధరించగలిగిందే. ఎంత పవిత్రమైనది ఆ పాదం. శూరా అహల్యను చూచి బ్రోచితివి, ఆ రీతి నన్ను ధన్యు చేయవే. శ్రీరామ పాదమ త్యాగరాజ గేయమ, నీ కృప చాలుని చిత్తానికి రావే అంటారు త్యాగయ్య. మొత్తానికి రామకర్ణామృత ఆధారం తీసుకుని అటు రామాయణం ఇటు త్యాగరాజు ఇద్దరు కలిసి వస్తున్నారు. చాలా సంతోషం అండి ఇక్కడ. శ్రీరామ పాదమా నీ కృప చాలుని చిత్తానికి రావే అని కీర్తించారు. అందుకే రామా నీ పాదముల యొక్క ప్రభావము గౌతమ సతి అయినటువంటి అహల్యకు తెలుసు. జానాతి దుర్బల పరాక్రమమిష చాపహ, నీ బాహువుల యొక్క ప్రభావం ఎలాంటిదో ఆ శివధనుస్సుకు తెలుసు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ శివధనుస్సు సామాన్యం కాదు. ఎవరు కూడా దాన్ని వంచలేకపోయారు. అసలు ఎక్కువ పెట్టడం తర్వాత ఎత్తి పెట్టడం వల్ల కాలేదు వాళ్ళు ఎవరికి కూడా. సరిగ్గా రాముడు కూడా స్వయంవరానికి వెళ్ళలేదండి. మనం సినిమాల్లో అయితే స్వయంవరం చూసేస్తాం, అప్పుడే రావణుడు రావడం అన్ని చూసేస్తున్నాం. కానీ స్వయంవరము జరగలేదు, రావణుడు రాను లేదు. నిజానికి యజ్ఞానికి వెళ్ళారు. అది కూడా విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడే విశ్వామిత్రుడు వారు చెప్తారు, నా యజ్ఞరక్షణ చేసే సంతోషం, మేము మిథిలా నగరం వెళ్తున్నావు కదా నువ్వు రా అన్నాడు ఆయన. ఇది ఇలాంటివి ఋషులు మనసులో ఏదో పెట్టుకుని తీసుకెళ్తుంటారు. నువ్వు రా, అక్కడ ఒక ధనుస్సుంది చూద్దుగానన్నారు. అంటే యజ్ఞం అంటే మా పని, నేను వచ్చేం చేయాలంటావేమో, అద్భుతమైన ధనుస్సుంది నువ్వు చూడని చెప్పారు. వెళ్ళారు. యజ్ఞం జరుగుతోంది. యజ్ఞం మధ్యలో ఒక సభ పెట్టారు. ఆ సభలో మహర్షులతో పాటు జనక మహారాజు కూర్చొని మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతూ ఉండగా విశ్వామిత్రుడు వారు అన్నారు, వీళ్ళిద్దరిని ఎందుకు తెచ్చారనుకున్నావు? నాతో పాటు వీళ్ళు వచ్చారులే. వీరు దశరథ మహీపతి యొక్క పుత్రుడు. ఇందులో పెద్దవాడు రాముడు. ఈయన నీ దగ్గరున్న శివధనుస్సు చూస్తాడు, తీసుకొస్తావా అని అడిగాడు. అడిగితే జనక మహారాజు ఏం చేశారు? తెచ్చే ముందు శివధనుస్సుకు సంబంధించిన విషయం చెప్తున్నాడు. ఈ శివుని యొక్క ధనువు. ఇది దక్షయజ్ఞ విధ్వంస సమయంలో వీరభద్రుడు చాలా మందిని దెబ్బతీశాడు. ఆ మిగిలిన దేవతలపై శివుడికి ఆగ్రహం కలిగి ధనుస్సుని సంధించాడు వాళ్ళని శిక్షిద్దామని. అప్పుడు దేవతలు శరణ వేడగానే ఆ శివుడి దయ్యతో ఇంకా తాను ధనుస్సంధానం మానివేసి దేవతను పూజించుకోండి అని చెప్పి ధనుస్సు ఇచ్చాడు. ఆ ధనుస్సు మా పూర్వీకుల్లో దేవరాతుడు అనబడే రాజుకి శివానుగ్రహం వల్ల లభించింది. అప్పటి నుంచి పూజించుకుంటూ మేము వస్తున్నాం. అది పెట్టెలో ఉండి పూజించడమే తప్ప అది శివుడు పట్టిన ధనువు, ఇంకోటి వల్ల కాదు. అలాంటి ధనువు, ఆ ధనువు నా దగ్గర ఉన్నది. అయితే నాకు సీతమ్మ కూతురిగా దొరికాక, కలిగాక కాదు దొరికాక, ఎందుకంటే సీతమ్మ జన్మ చాలా విశేషం. అది యజ్ఞం చెయ్యాలని చెప్పి బంగారు నాగేటి చాలు కలిగినటువంటి నాగలితో యజ్ఞభూమిని దున్నుతున్నాడు యజమాని అయిన జనక మహారాజు. అప్పుడు దొరికింది ఆ తల్లి. అంటే అయోనిజ, ఈవిడ సామాన్యురాలు కాదు, ఒకానొక దేవతా స్వరూపం. సామాన్యురాలైన స్త్రీ అయితే ఒక పురుషుడిని తీసుకొచ్చి వివాహం చేయొచ్చు. కానీ అయోనిజ అయిన ఆమెకు సరైన వరుణ్ణి నేను ఎంచగలనా? ఇది నాకు పెద్ద సమస్య అయిపోయింది. అప్పుడు నేను ఒక లెక్క పెట్టుకున్నాను, ఎవరు వచ్చి శివధనుస్సుని ఎక్కువ పెడతారో వారికి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే శివధనుస్సు సామాన్యులు ఎక్కువ పెట్టలేరు, దివ్యత్వం ఉన్నవాడే చేయగలరు.
మరి శివుడు ధనువు పట్టుకోవాలంటే శివుడు అంతటి వాడు రావాలి. శివుడు అంతటి వాడు ఒకడే, శివస్య హృదయం విష్ణు, విష్ణువస్య హృదయం శివ. కనుక శివుడు అంతటి వాడు, అది పట్టుకుంటే దివ్యత్వమైన వాడే పట్టుకోవాలి. కానీ దివ్యమైన నా కూతురికి దివ్యమైన వరుణ్ణి పోల్చుకోవాలి అంటే నాకు అదే ప్రమాణం అని చెప్పి, ఎవడు శివధనువు ఎక్కువ పెడతాడో వాడికి ఇచ్చి వివాహం చేస్తానన్నాను. ఆ తర్వాత చాలా మంది వచ్చారు నా వద్దకు, వచ్చి వాడు ప్రయత్నించారు కానీ ఎక్కువ పెట్టడం అటుంచండి, ఎత్తి పెట్టడమే వాళ్ళు కాలేదు. పైగా ఈ రాజులందరూ విఫలులయ్యాక నా మీద కోపగించుకుని నా మీద దండయాత్రకు వచ్చారు. అప్పుడు నేను దేవతలను ప్రార్థన చేసి దేవతలు ఇచ్చిన సహకారంతో వాళ్ళందరినీ ఓడించి నిలవగలిగాను. ఇదయ్యా దీనికి సంబంధించిన కథ. ఇప్పుడు రాముడు అంటున్నావు, ఇతన్ని ఒకసారి ప్రయత్నించమను అనగానే రామచంద్రమూర్తి వెళ్ళారు. ఒక్కొక్కటి ఆధారంగా మనం ఆ సన్నివేశంలో ఎలా ప్రవేశిస్తున్నాం చూడండి. ఇలా మొత్తానికి రామకన్నామృతం విషయంతో నా చేతి రామాయణం చెప్పిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞత. ఇప్పుడు పెట్టి తీసుకొచ్చారు, మొత్తం 5,000 మంది తీసుకొస్తున్నారు పెట్టిన అని చెప్పడంలోనే అందులో ఉన్నటువంటి విలువైన వస్తువు మనకు తెలుస్తున్నది. ఆ పెట్టె తీసుకురాగానే రామచంద్రమూర్తి వైపు సైగ చేశాడు విశ్వామిత్రుల వారు. తిన్నగా వెళ్ళి ఆ పెట్టె తెరచి ఒకసారి నమస్కారం చేసి చూశాడు ఏం చేయాలని. వత్స రామ ధనుం పశ్య, ఒక చూపు చూడవయ్యా అన్నాడు ఆయన. వెంటనే రామచంద్రమూర్తి ధనుస్సును బయటకు తీశాడు. సాధారణంగా ధనుస్సుకు అల్లెత్తిరాడు బిగించి ఉండదు, విడిగా ఉంటుంది. ప్రయోగం చేసేటప్పుడే బిగించాలి. చిత్రం ఏంటంటే రామచంద్రమూర్తి అలవోకగా దాన్ని తీసాడు బయటికి. తీసినప్పటికీ బిగించి ఉన్నదిట, అంటే పెట్టులోనే ఉంచి బిగించాడా అన్నట్టుగా ఉందటి. ఎంత అందమైన మాట, అద్భుతమైన ఈ పద్యాన్ని విశ్వనాథ వారు చెప్తున్నారు ఇక్కడ. మంజూషలోని అమర్చి కోణం బందు నొక్కి త్రాటన్ కొప్పు ఎక్కువ పెట్టే కాబోలు. కొప్పు అంటే చివరి భాగాలు ధనస్సుకి, మంజూష అంటే పెట్టే. మంజూషలోని అమర్చి కోణం బందు నొక్కి తాటన్ కొప్పు ఎక్కువ పెట్టే కాబోలు మంజూషిక వినిర్గమనంబు వేళకే జ్యావల్లి బిగిసియుండే. పెట్టి నుంచి తీసేటప్పటికి బిగిసి ఉన్నది, అది పట్టుకున్నాడు చేత్తో. సరిగ్గా అంతఃపురం గవాక్షం పైభాగంలో ఒక స్త్రీల కదలికి వచ్చినది. ఎవరా అని చూశాడు, సీతమ్మ కొడున్నది. మొట్టమొదటి దర్శించాడు ఇక్కడ. ఇది చూస్తే ఇంత ఉన్నది ఆ ధనుస్సు. తాళ ప్రమాణము ధనువు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డంబుగా చేసే ధనువు. అంతవరకు నిలువుగా పట్టుకున్నాడు ధనువు. ఇక్కడ సీతమ్మని చూడగానే అడ్డొస్తుందని నిలువుగా చేశాడు. చేసి తాడు పిడిబాకుబోలి వ్రేలలాగి, ఆ తాడుని బాకు లాగినట్టు లాగాడు. లాగగానే అతని వెంటనే సీతమ్మ దృష్టి రాముడి దృష్టి కలిసింది అక్కడ. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరకు గడబోలే నడిమికి విరిగధనువు. అతని దృష్టికి ఆగలేక సీతమ్మ తల వంచుకుంది ఒక్కసారి. మన గతంలో చెప్పుకున్నాం కదా, ఆ రోజుల్లో భారతీయ స్త్రీలు సిగ్గుండేదని. అందుకే రాముడు చూపు పడగానే ఒక్కసారి సిగ్గుతో తల వంచుకుంది. దృష్టి అంటే చూపు, కృష్టి అంటే లాగడం. అక్కడ అందం చూపించారు. అతని దృష్టికి జానకి ఆగలేదు, అతని కృష్టికి శివధనుస్సాగలేదు. సీత పూజడ వెన్నుగా శిరసు వంచే చెరకు గడబోలే నడిమికి విరిగధనువు. ధనుస్సు అంత సులభంగా విరిగింది. అందుకే అలాంటి ధనువు అంత సులభంగా విరిగిందంటే రాముడి బాహుబలం అలాంటిది. అందుకే రామా, నీ బాహుబలం ఎలాంటిదో శివధనువుకు తెలుసు. ఇక జానాత్యమోగ పటు బాణగతిం పయోధి, నీ యొక్క బాణము మహిమ సముద్రానికి తెలుసు అన్నాడు. ఇది ఒక అందమైన మాట. శరశర సమరైక శూర శరధి మద విదార అన్నాడు త్యాగయ్య. ఎందుకంటే రామచంద్రమూర్తి ఆ సముద్రుడు తనకు లొంగాలి, తాను కట్టబోయే సేతువుకు అనుకూలంగా మారాలి అని ముందు సముద్రుడు భగవంతుడు కదా అని చెప్పి దీక్షగా విధానంగా సాధన చేశాడు. దర్భశయనం దీక్ష. సముద్రుడు లొంగలేదు. ఇతనికి నయాన బతిమలాడుతుంటే వినట్లేదని చెప్పి ధనుస్సు తీసి బాణం ఎక్కుపెట్టగానే సముద్రుడు గడగడ వణుకుతూ వచ్చి పాదాల మీద పడ్డాడు. అంటే నువ్వు బాణం ఎక్కువ పెడితేనే ఎంత ప్రభావమో తెలిసినవాడు ముందు వాడు. అందుకని ఈ బాణం యొక్క ప్రభావం ఆయనకు తెలుసు. అంటే ఇదేమిటయ్యా, నేను చక్కగా శయన దీక్ష చేసినప్పుడు, దర్భశయన దీక్ష చేసినప్పుడు రాకుండా ధనుస్సు ఎక్కువ పెట్టేకి ఎందుకు వచ్చావు అని అంటే, పైగా ధనుస్సు ఎక్కువ పెడితే బాణం వ్యర్థం చేయను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావని, నువ్వు ఎప్పుడు ఎక్కువ పెడతావని ఎదురు చూసి మరీ వచ్చానన్నాడు. ఎందుకంటే ఇక్కడికి ఉత్తరం వైపు ద్రుమకుల్యలోని ఒక ప్రాంతం ఉంది. అక్కడ రాక్షసులు చెయ్యరాని అకృత్యాలు చేసి నన్ను బాధ పెడుతున్నారు. చూడండి, ఇక్కడ ప్రకృతితో అడ్డదిడ్డంగా ఆడుకుంటే ప్రకృతి తట్టుకోలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ప్రకృతిలో మన వినోదం కోసమని ప్రకృతిని క్షోభ పెడితే ప్రకృతి తట్టుకోలేదు. అది సముద్రుడు చెప్తున్నాడు. అక్కడ ద్రుమకుల్యుల ప్రాంతంలో ఆ రాక్షసులను పీడిస్తున్నారు, వాళ్ళని శిక్షించాలి, అది నేను కోరుకుంటున్నా.
అందుకు నువ్వు ఎప్పుడు ధనుస్సు ఎక్కువ పెడతావని ఎదురు చూస్తున్నాను, ఈ బాణం వ్యర్థం కాకుండా వాళ్ళవి ప్రయోగించవయ్యా అని అడిగాడు. అంటే రామచంద్రమూర్తి బాణానికి ఆ అసురుణ్ణి సంహరించగలిగే శక్తి ఉందని తెలిసినవాడు సముద్రుడు. అందుకే జానాతి అమోఘ పటు బాణగతికి పయోధిహి, నీ బాణం యొక్క ప్రభావము సముద్రుడికి తెలుసు అంటున్నారు. ఇప్పటి వరకు చెప్పిన 4 వాక్యాలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, జానాతి రామ తవ నామరుచిం మహేష, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దౌర్బల పరాక్రమమీశచాప, జానాత్యమోఘ పటు బాణగతిం పయోధిహి. ఇలాంటి జానాతితో మరొక అందమైనటువంటి మాటనిస్తున్నారు. మొత్తానికి ఈ శ్లోకాలు 2 దగ్గర పెట్టుకుంటే రామాయణంలో చాలా కథ మనకు తెలుస్తున్నది. ఇక్కడ జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జానాతి రామ తవ సఖ్యగతిం కపీశ, జానాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జానాతి రామ ధనదానుజ ఏవ సత్యం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాక్షుల్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్కడిది ఒక్కొక్క రుచి, ప్రతి వాళ్ళకి ఒక్కొక్కరికి రుచి ఇచ్చాడు స్వామి. నీ తత్వగతి హనుమంతుడికి తెలుసు అన్నారు. అంటే రాముడి యొక్క యథార్థ స్వరూపం ఆంజనేయ స్వామి వారికి తెలుసు మిగిలిన వారి కంటే. ఎందుకంటే ఈయన మంచి భర్త అనుకుని ఒకరు అనుకుంటే, ఈయన మంచి ప్రభువు అని కొందరు అనుకున్నారు, ఈయన మంచి మిత్రుడు అనుకున్నారు, ఈయన మంచి శత్రువు అనుకున్నాడు ఎవడు రావణాసురుడు. ఎందుకంటే మంచి శత్రువు దొరకాలన్న అదృష్టం ఉండాలండి. ఇక్కడ రామాయణంలో గొప్పతనం ఏంటంటే ఎన్ని మానవ సంబంధాలు ఉండాలో అన్ని రామాయణంలో ఉన్నాయి. అందుకే మానవ సంబంధాలు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. తెలుసుకోండి, ఇక్కడ రామాయణం ఎంతకాలం ఉంటుందంటే భూమి మీద మనిషి నాగరికత ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ఇక్కడ మనుషులు కూడా పశువుల్లో అయిపోతే రామాయణం ఉంటుందో లేదో చెప్పలేం, కానీ భార్య, భర్త, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, మిత్రులు, శత్రువులు, పాలకులు, పాలితులు, ఇవే హ్యూమన్ రిలేషన్స్. ఎన్ని రకాల హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి దగ్గర రాసి పెట్టుకుంటే ఆ హ్యూమన్ రిలేషన్లో ఉన్న ఫైన్ ఫార్మ్స్, చక్కటి రూపాలు రామాయణంలో ఉన్నాయి. అందుకే రామాయణం నిలిచిపోయింది. ఆ అన్ని సంబంధాలకి న్యాయం చేసినటువంటి భగవానుడు రామచంద్రమూర్తి విశేషమైన అంశం ఇక్కడ. పొందిక ఆయనకు తెలుసు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారికున్న అనుబంధం బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఈయన గొప్ప రాజు, ఈయన గొప్ప మిత్రుడు, ఈయన గొప్ప ధార్మికుడు, ఇలా ఒక్కొక్కరు. కానీ రాముడి యొక్క సంపూర్ణ తత్వం చేసినవాడు హనుమంతుడు. ఎందుకంటే రాముడి గురించి ఒక్క శివుడికి తప్ప ఇంకొకరికి తెలియదని చెప్పాం కదా. అంత తెలుసు కనుకనే శివుడు హనుమంతుడు వచ్చాడు ఇక్కడ. రాముడి గురించి సంపూర్ణంగా ఆయనకు తెలుసు. ఆయనకి బాగా తెలిసి నీకెలా తెలిసయ్యా అని నన్ను అడిగారేమో. వాల్మీకి రామాయణంలో ఒక అద్భుతమైన మాట ఉన్నది. మొట్టమొదట ఆంజనేయ స్వామి వారు రాముడిని కలుస్తారు. ఎక్కడ? రామలక్ష్మణ ఉభయులు వస్తూ ఉంటే సుగ్రీవుడు భయపడి వణికిపోతూ ఉంటాడు. ఎందుకంటే భూమి మీద ఎవరూ నన్ను దెబ్బతీయలేరు. అందుకు వాలి ఏం చేశారంటే ఈ కొండ మీదకి, ఋష్యముఖ పర్వతం మీదకి వాలి రాలేడు కనుక నన్ను దెబ్బతీయడానికి దేవలోకం నుంచి ఎవరినైనా పంపేయడమో అని భయం వేసింది. అంటే రామలక్ష్మణ చూడగానే, వాళ్ళ పరాక్రమం చూడగానే, ఆ రూపం చూడగానే సుగ్రీవుడికి కలిగిన భయం ఏంటంటే వీడి సామాన్యులు కారు. ముందే తెలుసుకున్నాడు, అతడు తెలివైన వాడే కదా. ఇలాంటి రూపాలు ఎవరికి లేవు. దేవలోకాత్ ఇహాగతం, దేవలోకం నుంచి ఇలా వచ్చారా, ఆ వాలి నన్ను దెబ్బతీయడానికి అక్కడి నుంచి పంపించాడా అనుకున్నాడు. భయపడుతున్నాడు. వెంటనే హనుమ వచ్చి అర్థపర్థలని భయం ఎందుకయ్యా నీకు అంటే, చూడు మరి రూపాలు ఎలా ఉన్నాయో, వాలి పంపాడేమో ఏమో అని కానీ కన్ఫర్మా అని అడిగాడు. మరి నిశ్చయంగా అక్కడ భయపడతావేంటి? ఎప్పుడైనా సరే ముందే ఆందోళన పడటం, భయపడటం ఈ రెండు ఉంటే నిర్ణయాధికారం దెబ్బతింటే జాగ్రత్త అన్నాడు. ఇవన్నీ మేనేజ్మెంట్ స్కిల్స్. ఎప్పుడైనా సరే ఆందోళన, ఆవేశం వస్తే వాడు సరిగ్గా నిర్ణయించలేడు. పైగా నువ్వు రాజువి, రాజుకు ఉండవలసింది మేనేజ్మెంట్ స్కిల్. అదేది నీకు? ముందే ఆందోళన పడిపోతున్నావు. ఎప్పుడైనా ఇంగితజ్ఞత అంటే ఒక విషయాన్ని సంపూర్ణంగా తెలుసుకుని నిర్ణయం చేయాలి తప్ప నీ అంత నువ్వు ఊహించుకు భయపడుతుంటే విషయం ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎవరో నేను తెలుసుకొస్తానని బయలుదేరాడు. వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో మొట్టమొదటి మాట, ఒక్క మాటలోనే రాముడు అంటే ఏంటో చెప్పాడు ఆంజనేయ స్వామి. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసిత వ్రతౌ. ఇది మొదటి వాక్యం అండి. రాజర్షి దేవ ప్రతిమౌ. అది అక్కడ హనుమంతుడు రాముడితో మాట్లాడిన మాటలు చూస్తే హనుమంతుడు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాగే సుందరకాండలో సీతమ్మకి రాముడి గురించి వర్ణిస్తాడు. రాముడు రూపవర్ణన చేస్తూ రాముడు గుణవర్ణన చేస్తాడు. అవి కూడా జాగ్రత్తగా చదివితే రాముడు అంటే ఏమిటో హనుమంతుడికి అర్థమైనట్టు ఎవరికీ అర్థం కాదు అని తెలుస్తుంది. ఎందుకంటే మొదటి మాటలోనే రాజ ఋషి దేవ ప్రతిమం అన్నాడు. అంటే రామ అంటే పేరు ఇంకా అతనికి తెలియలేదు కనుక నీలో 3 లక్షణాలు కనబడుతున్నాయి. రాజ, ఋషి, దేవ. నువ్వు ఉత్తమమైనటువంటి సూర్యవంశంలో పుట్టావు కనుక సూర్యవంశ క్షత్రియులకు ఉచితమైన అద్భుతమైన శరీర లక్షణం కనబడుతుంది. రెండవది ఋషి, ఋషి లక్షణం కనబడుతుంది నీలో.
ఒక ఋషి ఎలాగైతే కేవలం ధర్మం మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక అతీంద్రియమైన ప్రజ్ఞతో ఉంటాడో అలా ఉన్నాడు. ఈ మాట రాముడే కైకేయితో చెప్తాడు. వనవాసానికి వెళ్ళాలి అని కైకేయి చెప్పినప్పుడు రామచంద్రమూర్తి నిశ్చయంగానే వెళతాను అని చెప్తాడు. తడుముకోకుండా వెళతాను అని పట్టాభిషేకాన్ని కూడా పరిత్యజించి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అప్పుడు దశరథుడు ఒక్కసారి ఆర్తుడి కూలిపోబోతూ ఉంటే రాముడు పట్టుకుంటాడు. అప్పుడు ఒక మాట అంటుంది కైకేయి, నువ్వు ఇలా తాత్సారం చేస్తూ ఉంటే కూడదు సుమా, తొందరగా బయలుదేరు అంటుంది. అనగానే ఒక్కసారి రాముడు కైకేయితో గొప్ప మాట అంటాడు. అంటే నేను మళ్ళీ మనసు మార్చుకుంటాను అనుకున్నావా? రామో ద్విర్నాభిభాషతే, రాముడికి రెండో మాట లేదు తెలుసుకో, ఒకటే మాట రాముడు అంటే. పైగా నేను మళ్ళీ రాజ్యలోభంలో ఇక్కడ ఉంటాను అనుకున్నావా? రాముడికి అర్థకామాల కంటే ధర్మం ప్రధానం తెలుసుకో. సృష్టిలో ధర్మ అర్థకామాలను 3 ఉన్నాయి. కొందరు అర్థం కోసం కామాన్ని విడిచిపెడతారు, కొందరు కామం కోసం అర్థాన్ని విడిచిపెడతారు. ఇవి మన ఎక్స్పీరియన్స్లోనే తెలుసుకోవచ్చండి. కొందరు డబ్బు సంపాదించాలనే తాపత్రయంతో వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకోరు, సరిగ్గా తినరు, తాగరు, హాయిగా ఉండరు. ముందు డబ్బంతా సంపాదించుకుంటారు కష్టపడి, తర్వాత డబ్బు సంపాదించుకుంటారు. అంటే వీడు ఇప్పుడు ఏం చేశాడు? అర్థం కోసం కామాన్ని త్యజించారు. మరికొందరు ఉంటారు కామం కోసం అర్థాన్ని త్యజిస్తారు. వీడు సంపాదించిందే కాదు, తండ్రి తాతలు సంపాదించింది కూడా భోగాల కోసం ఖర్చు పెడతారు. అర్థకామాల కోసం ధర్మం ఎప్పుడూ త్యజించాడు, లోకంలో కనబడుతూ ఉంటుంది. కానీ కొందరు కామం కోసం అర్థాన్ని, అర్థం కోసం కామాన్ని త్యజిస్తారు. కొందరు అర్థకామాల కోసం ధర్మాన్ని త్యజిస్తారు. కానీ నేను ధర్మం కోసం అర్థకామాలు త్యజిస్తాను. కానీ ఎవడైతే ధర్మార్థకామాల్లో ధర్మానికి ప్రాధాన్యం ఇస్తాడో వాడు ఋషులతో సమానము. ఆ మాట రాముడు చెప్తూ విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం, ఇది రాముడు చెప్పినటువంటి మాట. కానీ రాముడు ఒక ఋషి, భోగత్యాగం ఆయన దగ్గర కనబడుతున్నది. అందుకే రాజ ఋషి. 3వది దేవ. రాముడి శరీరంలో మానవ దేహం ధరించినప్పటికీ సహజంగా విష్ణు స్వరూపుడు కనుక ఆ దివ్య లక్షణం కనబడుతుంది. అది ఎవరికి తెలుస్తుంది? హనుమంతుడికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే బుద్ధిమతాం వరిష్టం, ఆయన అంత తెలివైన వాడు కనుక పోల్చాడు వెంటనే. ఆ రాముని సాముద్రిక లక్షణాలు బట్టి ఇందులో రాజ లక్షణాలు ఉన్నాయి, ఋషి లక్షణాలు ఉన్నాయి, దేవ లక్షణం ఉన్నది. ఈ 3 లక్షణాలు కలిసిన వాడు రాముడిని ఒక్క మాటతో చెప్పిన హనుమంతుడికి నమస్కారం చేయాలండి. ఇక్కడ అంత గొప్పగా చెప్పాడు. ఇదే మాట మళ్ళీ సీతమ్మతో చెప్పేటప్పుడు రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న అంటాడు ఇక్కడ. అంటే అద్భుతమైన రూపము, దానికి తగ్గ సమర్థత రెండూ రాముడి దగ్గర ఉన్నాయి. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం, ఇదో మాట అంటాడు. అర్చిష్మాన్ అర్చితోత్యర్థం అంటే రాముడు పూజింపదగినటువంటి వాడు. ఆయన కంటే పూజింపదగిన గొప్ప వస్తువు మరొకట్లేదు. సరిగ్గా ఇది మీరు వింటే విష్ణు సహస్రంలో అర్చిష్మాన్ అర్చిత కుంభో విశుద్ధాత్మ విశోధన కనబడుతుంది. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడతాడు హనుమంతుడు. మర్యాదానాంచ కర్త కారయితాచ సహ. మర్యాద అంటే ధర్మములు, ధర్మాలని పాటించేవాడు ఆయన, ధర్మాలని తయారు చేసిన వాడు ఆయన అన్నాడు. ఇది కొంచెం ఆశ్చర్యం. అంటే ధర్మాలు ఆయన తయారు చేశాడా? రాముడు ఉన్న ధర్మాలు పాటించాడు కానీ కొత్త ధర్మాలు చేయలేదు. ఎవడైనా కొత్త ధర్మం తెచ్చాడో కొంప ముంచుతున్నాడని అర్థం తెలుసుకోండి. ధర్మాలు ఎవడు కొత్తగా క్రియేట్ చేయకూడదు, ధర్మాలు ఉంటాయి అంతే. ధర్మాలను మనం పాటించడమే మనం చేయాలి. మరి రాముడు ధర్మాలు చేశాడన్నాడే హనుమంతుడు అంటే అర్థం ఏంటి? అంటే ధర్మములు అంటే వేదాది శాస్త్రముల ద్వారా ధర్మాలు తెలియబడతాయి. వేదాది శాస్త్రములు ఇచ్చిన వాళ్ళు ఎవరు? భగవంతుడు. అందుకే వేదాది శాస్త్రాన్ని శిల్పాస్త ఇవన్నీ ఏతత్ సర్వం జనార్దనాత్. అందుకే వేదాది శాస్త్రములు భగవంతుడు ఏర్పరిచినటువంటివి. అందుకే ధర్మములు ఆయన నడిచిన వాడే కాదు, ధర్మాన్ని ఏర్పరిచిన వాడు అంటే అర్థం ఏంటంటే వేదాది శాస్త్రములు ఏర్పాటు చేసిన విష్ణువే అతడు అంటున్నాడు. ఇలా హనుమంతుడి మాటలు బాగా మనం వ్యాఖ్యానిస్తే రాముడు అంటే ఏమిటో స్పష్టంగా చెప్పాడు. అందుకు కొంతమంది రాముడు మానవుడు మానవుడు మానవుడనే అరుస్తూ ఉంటారు, కొంతమంది రాముడు విష్ణువు విష్ణువు అంటూ ఉంటారు. సరే మీరేమంటారండి అంటే సంపూర్ణ మానవుడు ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చిన విష్ణువు ఇది రాముడు అంటే. అందుకే రాముడిని అర్థం చేసుకోవడానికి ఒక అత్యద్భుతమైన శ్లోకం ఉంది భరద్వాజ రామాయణంతో. భరద్వాజ మహర్షి రామాయణంలో చెప్తున్నాడు, రామ పిత్రోహ పుత్రభావం రావణాయ మనుష్యతాం ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచచార. ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకుంటే రామాయణం గుర్తుండిపోతుందండి. రాముడు అంటే ఏమిటో చెప్పాడు ఇక్కడ. రాముడు తల్లిదండ్రులకు కొడుకులా కనబడ్డాడు. అదే విశ్వామిత్రుడు వచ్చి చెప్తున్నాడు, రాముడు పంపవయ్యా నాతో పాటు, ఆయన సత్యపరాక్రముడు అని. కొంచెం మనమైనా సరే ఆ సన్నివేశం దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని విన్నా చదివినా మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ముక్కు మొహం తెలియదు ఇంతవరకు. ఆ విశ్వామిత్రుడు వచ్చాడు, వచ్చి ఏమంటున్నాడు, మీ అబ్బాయి సత్యపరాక్రముడు నాతో పంపు అన్నాడు. అంటే నేను పంపలేనయ్యా అంటే నీ కొడుకు ఏంటో నీకు తెలియదు నాకు తెలుసు,
వశిష్ఠులు వారికి తెలుసు, ఋషులకు తెలుసు అన్నాడు. ఇదేమిటంటే ఇక్కడ ఎవరో ముక్కు మొహం తెలియనా మన ఇంటికి వచ్చి మీ అబ్బాయి గురించి మీకు తెలియదు అంటే మనం ఒప్పుకుంటామా? కానీ విశ్వామిత్రుడు కనుక దశరథుడు ఒప్పుకున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అహం వేద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసిస్తా. రాముడంటే ఏమిటో నాకు తెలుసు, వశిష్ఠునికి తెలుసు, తపస్సులైన ఋషులకు తెలుసు అన్నాడు. అంటే మాకు తెలిసిన రాముడి వేరు, మీకు తెలిసిన రాముడి వేరు చెప్పడం. ఇక్కడ ఏం తెలుసో చెప్పడు, చెప్తే డ్రామా దెబ్బతినేస్తుంది. ఇందులో అది రహస్యం. అందుకు తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్లాడే. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకుని సామెత. అందుకు తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్లాడే. అంత అందంగా మాట్లాడతారంటే దశరథుడు, రాముడు నాకు స్నానముకు, రాముడు నాకు తపంబు ధ్యానము, రాముడు నాకు సర్వస్వం. ఈ పొత్తుల బిడ్డ బాపి నిలుపోపనయా నిముసంబునేనియున్. పొత్తుల బిడ్డ, ఇంకా రాముడు ఇంకా పొత్తుల బిడ్డ ఆయనకి. ఈయన్ని విడిచిపెట్టలేనయ్యా అన్నాడు. ఊనషోడశ వర్ష అంటే 14-16 ఏళ్ల వయస్సులో ఉన్నాడు అప్పుడు రామచంద్రమూర్తి. నేను విడిచిపెట్టలేని అన్నాడు. ఇక్కడ ఎంత చెప్పినా ఎవరు చెప్పినా నా పిల్లాడనే ప్రేమ. అలా ఉంటేనే ఆయన తరిస్తాడు. కనుక ఎవరు ఎన్ని చెప్పినా రామ పిత్రోహు పుత్రభావం, తల్లిదండ్రులిద్దరికీ కూడా పుత్రభావం. రావణాయ మనుష్యత, రావణుడు ఎవరిని చెప్పినా ఆయన మనుష్యుడే మనుష్యుడే అనుకుంటాడు. అలా అనుకుంటే కానీ వాడు గోగుపట్టు. ఎందుకంటే రావణుడు మరణించవలసింది మనుష్యుడి చేత చావాలి, మామూలు మనుష్యుడి చేత చావడు. అందుకే మనుష్యుడులా వచ్చాడు విష్ణువు. ఈయన మనిషి అనుకుంటే కానీ వీడికి చావలేదు, చేస్తే కానీ వీడు ధరించడు. అందుకే రావణాయ మనుష్యత. అందరు ఎన్ని చెప్పారు, విభీషణుడు చెప్పాడు. అంతేకాదు తన అమ్మగారి నాన్నగారు చెప్పారు, మాల్యవంతుడు. ఆయన చెప్తాడు, నాకు అనిపిస్తోంది ఆయన విష్ణు అనే చాలామంది వింటూ ఉన్నాను, చెప్పగా విన్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతమ్మను రాముడికి అప్పగించి సంధి చేసుకో అని చెప్పిన, ఎవరు ఎన్ని చెప్పినా నన్ను నిలువుగా చీల్చినా నేను ఆ పని చేయనంటాడు రావణాసుడు. ఎందుకంటే చక్కగా చావు రాసి పెట్టుంటే బుద్ధి ఎందుకు మారుతుందని అక్కడ. అంటే ఎవరు ఎన్ని చెప్పినా ఇతను మనుష్యుడు 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 అనుకున్నాడు. విశ్వనాథ వారి ఒక మాట చెప్తారు, ఎదురుగా ధనుసు పట్టుకు నిలబడగానే రాముడు ముందు ఒక్కసారి విష్ణు అనిపించిందిట. ఎందుకంటే ఇదివరకు ఆయన ద్వారం దగ్గర కాపలా కాసిన వాడు కదా. కానీ వెంటనే తల విదిలించుకున్నా దేనికి పనికిరాను మనిషి అనుకున్నాడు ఇక్కడ. అందుకే మీరు గమనించండి, యుద్ధభూమి వరకు రాముడిని చూడలేదు ఆయన. రామలక్ష్మణుని పక్కకి తప్పించేసి సీతమ్మని తెచ్చాడు, యుద్ధభూమి వరకు చూడలేదు. యుద్ధభూమికి వచ్చేటప్పటికల్లా ఎదురుగా యుద్ధానికి సిద్ధపడ్డప్పుడు నా శత్రువు నా వాళ్ళందరినీ చంపాడు. ఈ కోపభావాలన్నీ వచ్చి భగవద్భావం ఏమాత్రం లోపలికి వస్తున్నా నొక్కేస్తుంది. ఇక్కడ నెగిటివ్ థాట్స్ వచ్చేస్తే అసలు థాట్ వెనక్కిపోవాలి. ఇక్కడ అది సన్నివేశం. అంత జాగ్రత్త పడ్డాడు. అందుకే మనుష్యుడు అనుకుంటే గానీ యుద్ధం చేయలేపాడు. అందుకే రావణాయ మనుష్యత. ఋషీణాం భగవద్భావం, తల్లిదండ్రులకి పిల్లాళ్ళ కనబడ్డాడు, రావణుడికి మనుష్యుల్లా కనబడ్డాడు, ఋషులకి భగవంతుల్లా కనబడ్డాడు. కనుక రాముడు భగవంతుడు అంటే మనం ఎవరి వరుసలోకి వెళ్తాం? రాముడు మనుష్యుడు అంటే మీరే అన్నారు. అంటే రాక్షస స్వభావం ఉన్న వాళ్ళకి రాముడు మనుష్యుడే సెటిల్ అయిపోతారు వాళ్ళు ఇక్కడ. అది ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి యొక్క యథార్థ స్వరూపం ఋషులకు తెలుస్తుంది. మళ్ళీ హనుమంతుడికి తెలిసిన సంపూర్ణంగా రామతత్వం తెలిసిన వాడు ఆంజనేయ స్వామి వారు. అందుకే ఆయన ప్రతి మాటలో రాముడి యొక్క గొప్పతనం అంత స్పష్టంగా చెప్తాడు. ఎందుకంటే హనుమంతుడి దృష్టి అంత నిశితంగా ఉంటుంది, అంత జ్ఞాని. ఆ కారణం చేతనే రాముడు ఏమిటో తెలుసు. జానాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జానాతి రామ తవ సఖ్యగతిం కపీశః. నువ్వు ఎంత గొప్ప మిత్రుడివో సుగ్రీవుడికి తెలుసు అన్నారు ఇక్కడ. నీ స్నేహం ఎంత గొప్పదో సుగ్రీవుడికి తెలుసు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరి సాక్ష్యం. రాముడితో స్నేహం ఎంత గొప్పదో సుగ్రీవుడు అని చెప్తాడు. ఎందుకంటే రాముడు సుగ్రీవుడు మైత్రి చూడాలి మనం ఇక్కడ. సాధారణంగా స్నేహం అంటే రామసుగ్రీవుడిది చెప్పాలి. అందుకని దుర్యోధనుడు కర్ణుడిది కాదు, ఇద్దరిది 2 రకాల స్వార్థాలు. అలాంటివి ఎదురుగా తీసుకోకూడదు ఇక్కడ. రామసుగ్రీవుడిదే మైత్రి. ఎందుకంటే ఒకసారి స్నేహం కుదిరిన తర్వాత రామచంద్రమూర్తి సుగ్రీవుడికి చెప్పినట్టుగా మేలు చేశాడు. అది నిజానికి వాళ్ళు ఒక మాట అంటాడు, నువ్వు నన్ను దెబ్బ కొట్టేవే, అసలు ముందే నన్ను వచ్చి అడుగుంటే నేను తీసుకొచ్చి రావణ్ణి నీ దగ్గర పెట్టి సీతమ్మనికి అప్పగించేవాడిని. ఆ సుగ్రీవుడు ఏదో మేలు చేస్తాడు అనుకుని అతనికి మేలు చేయడం కోసం నన్ను దెబ్బ కొట్టేవు కదా అంటాడు. అంటే నిజానికి రాముడు సుగ్రీవుడి ద్వారా ఏదైనా సాయం పొందుదామని సహాయం చేయలేదు. అది చేయదలుచుకుంటే వారి ద్వారానే చేసేవాడు ఆయన. కేవలం స్నేహానికి కట్టుబడి రామచంద్రమూర్తి స్వార్థ చింతన లేకుండా సుగ్రీవుడితో అంటిపెట్టుకుని సుగ్రీవుని రక్షించాడు. అది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ కదా. స్నేహం అంటే కంపెనీకి కూర్చుని కబుర్లు అంటానికి కాదండి, నిజానికి సహాయం చేయాలంటే అది.
అలా సుగ్రీవుడికి సహాయపడ్డాడు. స్నేహం యొక్క అసలు లక్షణం సహాయం చేయడంలో కనబడుతుంది. కబుర్లు చెప్పే స్నేహితులు 1,00,000 మంది ఉంటారు. ఆపదలో ఆదుకునేవాడు నిజమైన స్నేహితుడు. కనుక అలాంటి నిజమైన స్నేహం దొరికినది సుగ్రీవునికి. కానీ నీ స్నేహం ఎంత గొప్పదో సుగ్రీవుడికి తెలుసు, నీ తత్వం ఎలాంటిదో హనుమంతుడికి తెలుసు, నీ యుద్ధం ఎలాంటిదో రావణుడికి తెలుసు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే రావణుడు సామాన్యుడు కాడు, ఎంతమందిని కొట్టాడు, వాడికి ఓటమే లేదు. అలాంటి రావణుని గడగడలాడించాడు రామచంద్రమూర్తి. మొత్తం యుద్ధకాండ మీరు జాగ్రత్తగా జరిగితే ఎక్కడ కూడా రావణుని చేత రాముడు దెబ్బతినలేదు. మామూలుగా బాణాలు తగిలే కానీ నిజానికి ముప్పు తిప్పులు పెట్టించాడు రాముడు రావణుని చేత. తెలుసా ఏమి యుద్ధం చేశాడు? మొట్టమొదట రావణుడు వచ్చినప్పుడు చాలా మహాతీవ్రంగా వస్తాడు. వస్తూ ఉండగా లక్ష్మణస్వామి ఎదుర్కొంటాడు, నేను వెళ్తాను. ముందు సుగ్రీవుడు వస్తాడు, మూర్ఛపోతాడు. లక్ష్మణుడు వస్తాడు. అప్పుడు లక్ష్మణుడిపై శక్తి అనబడే ఆయుధాన్ని వేస్తే లక్ష్మణుడి కింద పడతాడు. అప్పుడు రామచంద్రమూర్తి యుద్ధానికి వస్తాడు. మొట్టమొదటిగా రాముడు రావణునితో యుద్ధానికి వెళ్ళిన సందర్భం అది. ఆ వచ్చినప్పుడు రామునికి రథం ఉండదు, రావణుడికి రథం ఉంటుంది. ఎందుకంటే రాముడు వెళ్ళింది వానర మొక్కుతో, ఆయనకు రథాలు ఏమీ లేవు. అప్పుడు ఆ సమయంలో మొట్టమొదటిగా ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాడు. ఇక్కడ హనుమంతుడు వెళ్తాడు. ఆ సమయంలో రామా, నువ్వు ఇప్పుడు రావణుని ఎదుర్కొనే ముందు మా రాజువి రథం లేకుండా వెళితే ఏం బాగుంటుంది? నీకు మంచి రథం ఉంది, వాడి రథం కంటే గొప్ప రథం. వాడి రథాన్ని ఎవరైనా కొడతారు కానీ నీ రథాన్ని ఎవరు కొట్టలేరు, రా నా భుజమెక్కన్నాడు ఆయన. వెంటనే హనుమస్వామి భుజమెక్కాడు రామచంద్రమూర్తి. ఎంత అందమైనటువంటి దృశ్యం అది ఇక్కడ. ఆ సమయంలో రాముడు అలవోకగా కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల బాణ పరంపర వేయగానే అటు రావణుడి యొక్క ధనుస్సు ముక్కలైపోతుంది, మరొక ధనుస్సు తీస్తాడు, అది ముక్కలైపోతుంది. రావణుని యొక్క రథం ముక్కలవుతుంది, గుర్రాలు పడిపోతే సారథి దెబ్బతింటాడు. విరథుడై కిరీటము కూలిపోయి నిలబడిపోయి ఉంటాడు రావణాసురుడు. అప్పుడు పాపం బాగా అలిసిపోయో విశ్రాంతి తీసుకుని తర్వాత రా అని పంపిస్తాడు. ఎంత అవమానం ఉంది అక్కడ. తర్వాత సుషేనుడు చేసిన చికిత్సకి లక్ష్మణస్వామి లేస్తాడు. మళ్ళీ యుద్ధం. అప్పుడు కుంభకర్ణుని పంపించడం, కుంభకర్ణుడు మరణించడం, ఇంద్రజిత్తు మరణించడం అన్నీ జరుగుతాయి. ఇలా అందరినీ పంపించి తర్వాత మళ్ళీ వాడు వస్తాడు. చిట్ట చివరికి వచ్చేటప్పుడు కూడాను రాముడు చూపించిన పరాక్రమానికి రథం వెనక్కి తిప్పి పారిపోతాడు. మళ్ళీ కొంతసేపటికి తేరుకుని వస్తాడు. వచ్చినప్పుడు రాముడు కొట్టిన దెబ్బలకు మూర్చిపోతాడు రథం మీద. అప్పుడు సారథే వెనక్కి తీసుకెళ్ళిపోతాడు రథాన్ని. అప్పుడు కొంతసేపటికి తేరుకుని సారథని అడుగుతాడు, ఏమిటి వెనక్కి తెచ్చావని. మరి తమరలా పడిపోతే ఏం చేయాలో తెలియలేదండి, వెనక్కి తెచ్చాను అన్నాడు. పద తీసుకువెళ్ళి అంటాడు. మళ్ళీ వస్తాడు. అప్పుడు రామచంద్రమూర్తి రావణ్ణి వధించడానికి సిద్ధపడినప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య ఉదయాన్ని చెప్పడం, వెంటనే ఇంద్రుడు పంపించినటువంటి సుమంత్రుడు తెచ్చిన రథంపై రామచంద్రమూర్తి ఉండి రావణ సంహారం సులభంగా చేశాడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో. అంతేగాని వాడు కడుపులో అమృత భాండం ఉంది కొట్టు అని విభీషణుడి చెప్పాడని ఎవడో పిట్టకథలు వాడు కల్పించాడే తప్ప రామాయణంలో లేదు. రామచంద్రమూర్తి తన ప్రతాపంతో ఒకే ఒక్క బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి సంహరించాడు. బ్రహ్మాస్త్రం రావణునికి ఉన్నది, రామునికి ఉన్నది. కానీ రావణుని బ్రహ్మాస్త్రం పనిచేయలేదు, రాముని బ్రహ్మాస్త్రం పనిచేసింది. ఎందుకు? బ్రహ్మాస్త్రం ఇద్దరి దగ్గర ఉన్న ధర్మం రాముడి దగ్గర ఉంది కనుక. తెలుసుకోండి, ఇక్కడ ధర్మము తపస్సు యొక్క ప్రభావం ఇక్కడ అది కనబడుతున్నది ఇక్కడ. దీన్ని బట్టి యుద్ధంలో రాముని ప్రతాపం తెలుస్తున్నది. ఆశ్చర్యపోతాడు. అసలు ఇద్దరు చేతులను ధనుస్సేనా అని డౌట్ వచ్చిందిట. యుద్ధం చేస్తున్న విధానం అంత గొప్పగా ఉన్నది. మనం చూద్దాం, వీరరాముడిని చూపిస్తాడు రామకర్ణామృత కర్త. అందుకే రామరావణ యుద్ధం ఎలా ఉందయ్యా అంటే అంత అందంగా వర్ణించగలిగిన వాల్మీకి ఒక్క మాట చెప్తాడు. గగనం గగనాకారం సాగరం సాగరోపమం రామరావణయోర్యుద్ధం రామరావణయోర్యువ రామరావణయోరివ. ఆకాశం ఎలా ఉంటుంది అంటే మరో ఆకాశం అనేది పోల్చి చూపించడానికి. ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది, సముద్రం సముద్రంలాగే ఉంటుంది, రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉంటుందండి ఇక్కడ. అందుకే నీ యుద్ధంలో నువ్వు చూపించే నైపుణ్యం ఎలాంటిది అనేది ఆ దశకంఠుడికి అంటే రావణాసుడికి తెలుసు. అంతేకాదు, జానాతి రామ ధనదానుజ ఏవ సత్యం. నీ సత్యం ఎలాంటిదో ధనదానుజ. ధనదానుజుడు అంటే ఎవరు? ధనదుడు అంటే కుబేరుడు, కుబేరుడు తమ్ముడు. రావణాసుడు కుబేరుడు తమ్ముడు. కానీ వాడి పని అయిపోయింది కనుక ఇంకోటిని తీసుకోవాలి విభీషణుడు ఇక్కడ చెప్పడం. అంటే కుబేరుడు తమ్మున్నప్పుడు రావణాసుడు చెప్పచ్చు కదండి, విభీషణుడు ఎందుకు చెప్పారు అంటే మంచితనానికి వాళ్ళిద్దరికీ పోలికుంది కనుక. ఒక దుర్గణం ఉన్నప్పుడు వాడు తమ్ముడు అండి వీడు అంటాం. అప్పుడు రావణాసుడు తమ్ముడు లేదా రావణాసుడికి అన్నం కుబేరుడు అంటే కుబేరుడికి అవమానం. కానీ కుబేరుడికి సోదరుడు అంటే విభీషణుడికి చెప్తే సరిపోతుంది, ఇద్దరు ఉత్తములు కనుక. అందుకే నీ సత్యం ఎలాంటిదో విభీషణుడికి తెలుసు అన్నారు. ఈ మాట చాలా గొప్ప విశేషం. ఎందుకంటే విభీషణ పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే రామమూర్తి యొక్క శరణాగత రక్షణం ఎంత గొప్పదో
విభీషణుడి పాత్ర మనకు తెలుస్తుంది. ఆ విభీషణుడికి అభయం ఇవ్వచ్చా లేదా అని మీటింగ్ పెడతాడు రాముడు. ఆయనకు తెలీదు, కానీ 10 మందితో పనిచేసేటప్పుడు తన డిసిషన్ అని కాకుండా 10 మందిని అడగాలి. అదిగో మేనేజ్మెంట్ స్కిల్ అది. అందుకే అందరిని కూర్చోబెడతాడు. నేను అభయం ఇవ్వనా వద్దా అని అడుగుతాడు. అక్కడ సుగ్రీవుడు మొదలుగా అందరూ అభయం ఇవ్వద్దు, ఎందుకంటే యుద్ధానికి సిద్ధపడుతున్న సమయంలో శత్రు సోదరుడు వచ్చి శరణు వేడినప్పుడు ఎలా ఇస్తావు నువ్వు, ఇవ్వద్దన్నారు. హనుమంతుడు ఏమీ అనలేదు. ఆయన చూసాడు రాముడు, నువ్వేమంటావని. హనుమంతుడు మాత్రం వీళ్ళందరూ చెప్పారు కానీ అభయం ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే మహాత్ములు వేరుగా ఉన్న ఒకేలా ఆలోచిస్తారు. చూడండి ఇక్కడ ఆయన ఒక్కడే అన్నాడు ఇవ్వచ్చు అభయం అన్నాడు. ఎందుకు అంటే 2 కారణాలు చెప్పాడు. అద్భుతం చూడండి. అన్నగారు సరిగ్గా లేకపోతే తమ్ముడిని శరణవేడి కాపాడబడతాడు అని సుగ్రీవుడు కథ విని వచ్చాడేమో విభీషణుడు. ఎవరికి తగలాలో వాడికి తగిలిందండి ఇక్కడ. ఎందుకంటే సుగ్రీవుడు నువ్వు చేసింది ఏమిటి, మరి శత్రు సోదరుడు వాలి తమ్ముడుగా నువ్వు వచ్చినప్పుడు నీకు లబ్ధి పొందేవి కదా, అది వినొచ్చాడేమో, సరిపోయింది ఇక్కడ. పోనీ మాయ చేసి వచ్చాడు అనుకుందాం, మన దగ్గర వంచనతో ఉంటాడే అనుకుందాం, మన దగ్గర వంచనలు చెల్లవు, మన చేతకాని వాళ్ళమా ఏమిటి. ఒకవేళ వంచనతో వచ్చినా మనం పోల్చొచ్చు. పైగా నేను అతడు శరణు వేడుతున్నప్పుడు వాటిని పరిశీలించాను. నేను చూపులతోనే స్కాన్ చేయగలడు హనుమంతుడు. వాడిని పరిశీలించాను. వాడిలో ఎక్కడ కపటం లేదు సుమా. ఎందుకంటే మాట్లాడినప్పుడు నోటి సౌండే కాదు, ముఖము, కళ్ళు, కనుబొమ్మలు ఎక్కడో దొరికిపోతాడు. వాడి శరీరం మొత్తం పరిశీలించాను. వాడి బాడీ లాంగ్వేజ్లో ఎక్కడ కపటం లేదు. కాబట్టి ఇవ్వచ్చు అన్నాడు. అని మమ్మల్ని అడిగేవి కానీ నీ నిర్ణయం నీకు ఉంటుంది కదా అన్నాడు హనుమంతుడు. అంటే రాముడు ఏం చెప్పాడు, భక్తులు ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఒక అద్భుతమైన శ్లోకం, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ. అందుకంటే విభీషణుడు గొప్పవాడు. ఎందుకంటే రాముడు ఎంత మనిషిలా ఉంటాను యాక్షన్ చేసినా ఇక్కడ దొరికిపోయాడు. మనకి విష్ణువుని దొరికిపోయాడు. ఈ శ్లోకం అద్భుతం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. ఒకటే మాట, ఒక్కసారి నన్ను శరణ వేడి నీవాడను అని చెప్తే వాడిని సర్వభూతముల నుంచి కాపాడుతాను. ఈ సంస్కృత భాషలో ఉన్న గొప్పతనం ఏంటంటే సర్వభూతేభ్య అది ఇక్కడ ఉన్నది. సర్వభూతేభ్య అంటే అన్ని ప్రాణుల నుంచి కాపాడుతాను. ఇంకొక రకంగా చెప్పాలంటే అన్ని ప్రాణులను కాపాడుతాను. అంటే నన్ను శరణ వేడిన వాడు ఎవడైనా, ఏ ప్రాణి అయినా వాడిని అన్ని ప్రాణుల నుంచి కాపాడుతానన్నాడు. ఇది ఈ మాటలు. అన్ని ప్రాణుల నుండి కాపాడుతాను ఎవడనగలడండి? మనిషి అయితే అనగలడా? ఒక ఆయన దగ్గరకు ఆయన పరిగెత్తుకొచ్చి రక్షించి అన్నాడు. నేనున్నాను, ఏం పర్వాలేదు, ఇంతకీ ఏం కావాలన్నాడు. పులి వెంట పెడుతుంది, ఇద్దరం కలిసి పరిగెడదామంటాడు. వాడేం రక్షిస్తాడండి? ఇక్కడ సర్వభూతేభ్య ఎలా అవుతుంది? ఇక్కడ సర్వభూతేభ్యను ఎవరనగలరు? ఎవరికైతే సర్వభూతములపై పట్టు ఉంటుందో, ఎవడి సర్వభూతములకు ప్రభువు వాడు మాత్రమే అనగలడు. కనుకనే రాముడు అభయం ఇచ్చేటప్పుడు దేవుళ్ళ మారిపోయాడు. చూడండి, ఇక్కడ రాజధర్మంగా అభయం ఇచ్చాడు, విష్ణు ధర్మంగా ఇంత అద్భుతంగా పలికాడు ఇక్కడ అనమాట. అందుకే అభయం సర్వభూతేభ్య. అయితే వాడికి ఒక అర్హత ఉండాలి. వాడు నన్ను శరణ వేడి నీవాడను అనాలి. ఎందుకంటే వాడిపై వాడు అహంకారం ఉంచుకున్నంతకాలం నేనేం చేయలేను. తన హాని కూడా నాకు అర్పించి నీవాడను, భగవంతుడి వాడు, నువ్వెవరయ్యా అని మనల్ని అడిగారు అనుకోండి, వాడికి విని ఓపిక ఉండాలి కానీ చాలా చెప్తాం. కానీ నేను భగవంతుని వాడను అదొక్కటి చెప్పగలమా? అదొక్కటి చెప్తే చాలు. భగవంతుని వాడను. భక్తుడికి మనకు తేడా అది. భగవంతుడి వాడిని అంతే, వాడికంటే ఏమీ లేదు, మొత్తం ఆయనకు అర్పణం చేశాడు. అందుకే భగవంతుని వశం చేసుకోవడానికి 2 మంత్రాలు, త్వమేవ శరణం తవాస్మి. ఈ 2, నీ వాడను నిన్ను శరణ వేయడాను. ఈ 2 త్రికరణ శుద్ధిగా అనాలండి. అంతేగాని నోటితో చాలా మంది త్వమేవ మాతాత పితాత్వమేవ శ్లోకాలన్నీ వచ్చు. ఎందుకంటే గొల్లపూడి వీరాస్వామి అంటే సన్స్ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాడు ప్రింట్ చేశాడు. అంతే, అది మన మాట కాదు, పుస్తకం మాట. మన గుండెల్లోంచి రాలేదు. ఏం చేస్తాయి ఇక్కడ? కనుక నేను తవాస్మీతి యాచతే సకృదేవ, ఒక్కసారి నీవాడను అని ప్రపన్న శరణు వేడితే వాడిని తప్పకుండా అనుగ్రహిస్తాను. ఒక్కసారి. ఒక్కసారేనా? చాలా మంది అన్నానండి అన్నాడు ఆయన. ఒక్కసారి అంటే అర్థం ఏదో వన్స్ కాదు. ఒక్కసారి అంటే అర్థం ఏంటంటే మనసు, మాట, శరీరము 3 కలిపి చెప్తే ఒక్కసారి అర్థం. త్రికరణ శుద్ధిగా, ఇది ఎక్కడ అర్థం. సకృదేవా, మనసు ఒకలాగా మాట ఒకలాగా ఉంటే ఏం లాభం? 3 కలిపి ఒకటే కావాలి. త్రికరణ శుద్ధిగా నన్ను శరణ వేడితే వాడిని నేను కాపాడుతాను, దేని నుండైనా కాపాడుతాను, ఇది అన్నాడు ఇక్కడ. నిజంగా పనిచేశాడు. అంతేకాదు, అప్పటికి ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు, సేతుబద్ధనం కూడా కాలేదు. అప్పుడు వచ్చాడు విభీషణుడు. నేను అభయం ఇస్తున్నాను అన్నాడు. వెంటనే విభీషణుడు వచ్చి నమస్కారం చేస్తాడు. ఇక్కడ నమస్కారం చేసిన విభీషణుడికి అద్భుతమైన మాట అంటాడండి. అక్కడ ఉన్న సుగ్రీవాదులందరికీ చెప్పపెట్టు లాంటి మాట అంటాడు.
సర్వలోక శరణ్యుడివైన నిన్ను శరణు పెడుతున్నాను అన్నాడు. ఆ మాట చూడండి ఎంత. శరణ్యం శరణాగత, సర్వలోక శరణ్యుడివైన నిన్ను శరణు పెడుతున్నాను అంటే నిన్ను శరణు పెట్టడానికి మధ్యలో వీళ్ళందరూ నాకెందుకు, సర్వలోకానికి నువ్వు దిక్కు, అందరికీ దిక్కే నిన్ను నేను శరణ పెడుతున్నాను, వీళ్ళకే సొంతమా నువ్వు, ఆ భావం దాన్ని ధ్వనిస్తుంది ఇక్కడ. అప్పుడు వెంటనే రాముడు ఏం చేస్తాడంటే, లక్ష్మణ విభీషణుడికి పట్టం కట్టంటాడు. ఇంకా అప్పుడు యుద్ధం లేదు, ప్రారంభం లేదు. ఒకవేళ రావణాసురుడిని సంహరించే పట్టాభిషేకం చేయొచ్చు, ముందు ఎందుకు పట్టం కట్టాడు? ఎందుకంటే రాముడి దగ్గర ఇఫ్ బట్టు రెండు మాటలు లేవండి. నేను ఇప్పుడు వెళ్ళి రావణాసురుని కొట్టేను అనుకో, విజయం సాధించాను అనుకో, అప్పుడు నీకు పట్టాభిషేకం చేస్తాను అన్నాడు ఆయన. రామ సత్యపరాక్రమ, అది గొప్ప మాట. సత్యపరాక్రమం అంటే ఆయన పరాక్రమం వ్యర్థం కాదు, బయలుదేరుతున్నా అంటే సాధించి తీరుతాడు. అదండి విశ్వాసం అంటే, ఆత్మవిశ్వాసం అంటే అది. అందుకు ముందే పట్టం కట్టి యుద్ధానికి బయలుదేరాడు. ఎంత గొప్ప విషయం ఇక్కడ. అందుకే జానాతి రామ ధనదానుజ ఏవ సత్యం, ఇది మొత్తం అందులో ఉన్నది. ఇప్పుడు మీరు మొదటి నుండి జాగ్రత్తగా చూస్తే జానాతి రామ తవ నామ రుచి మహేష నుంచి ఇటు విభీషణుడికి శరణాగతి వరకు చూస్తే మొత్తం రామకథ అంతా ఉంది. దీన్ని పరిశీలించండి. ఇక్కడ 2 శ్లోకాలు దగ్గర పెట్టుకుంటే మనకు అద్భుతంగా రామకథ కనబడుతున్నది. ఈ విధంగా ఈ జానాతి అనే శ్లోకము ద్వారా మనకి ఇంత రామాయణం చెప్పించిన రామకర్ణామృత కర్తకి నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు యుద్ధం చేస్తున్న రాముడి రూపాన్ని వర్ణిస్తున్నారు. దయచేసి ఇది వర్ణనగా భావించకండి, ధ్యానంగా భావించండి. వర్ణిస్తున్నంతసేపు దృష్టి పెడితే చాలు, మీ మనస్సులో మెదులుతుంది ఆ మూర్తి ప్రభావం జీవితంలో కనబడుతుంది. దివ్య స్యందన మజ్జగం రణరణచాపాన్వితం భీషణం కాలాగ్ని ప్రతిమాన బాణ కలితం ఘోరాస్త్రతూణీద్వయం సుగ్రీవంగద రావణానుజ మరుత్పుత్రాది సంసేవితం రామం రాక్షస వీర కోటి హరణం రక్తాంబుజాక్షం భజే. దివ్య స్యందన మజ్జగం, అది మామూలు రథం కాదు, ఇంద్రుడు తెచ్చిన రథం కదా, అందుకే దివ్యమైన రథం. దా రథంలో ఉన్నాడు ఆయన. రణరణచాపాన్వితం, రణ అంటే యుద్ధము, రణత్ అంటే ధ్వని. రణరణచాపాన్వితం, యుద్ధంలో మాటి మాటికి ఆ ధనుస్సు మీటుతూ బాణాలు వేస్తుంటే రివ్వుల బాణాలు దూసుకుపోతున్నాయి, ఆ ధ్వని వినబడుతుంది. భీషణం కాలాగ్ని ప్రతిమాన బాణ కలితం, పైగా వస్తున్నటువంటి బాణాలు ఎలా ఉన్నాయంటే అద్భుతమైన అగ్ని జ్వాలల వలె ఉన్నాయి ఇక్కడ. పైగా 2 భుజాలకు కూడా 2 అమ్ముల పొదులు ఉన్నాయి. ఘోరాస్త్ర తూణీ ద్వయం, 2 అమ్ముల పొదులు, అవి అక్షయ తూణీరములు ప్రకాశిస్తున్నాయి. అలా బాణములు వేస్తూ ఉంటే అలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు రామచంద్రమూర్తిని. ఆయన చుట్టూ ఉన్న సుగ్రీవ అంగద రావణానుజ అంటే విభీషణుడు, మరుత్పుత్రాది హనుమంతుడు, వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు రామచంద్రమూర్తి యొక్క ప్రతాపాన్ని. అలా బాణాలు వేస్తూ రావణాసురునితో పాటు ఆయన చుట్టూ ఉన్న రాక్షసుల్ని గడగడలాడిస్తున్న వీరరామునికి నమస్కారము. ఇలా రథం మధ్య ఉన్న రాముణ్ణి అనేక చోట్ల వర్ణిస్తారు. మనం 1-2 తీసుకుంటున్నాం. ఆ స్వరూపంలో అత్యద్భుతమైన రూపం. కర్ణాంత విశ్రాంత ధనుర్గుణాంక కలంబ లక్షీకృత రాక్షసేశ్వర. కర్ణాంత విశ్రాంత ధనుర్గుణాంక, అది ఎలా లాగాడయ్యా ఆ ధనుస్సునంటే ఆ నారి చెవుడు వరకు లాగాడు, అలా లాగి వేస్తున్నాడు. కలంబ లక్షీకృత రాక్షసేశ్వర. ఆ బాణము రావణాసురుని ఏం చేసి పెట్టింది? రావణాసురుని వైపు గురిపెట్టిన బాణాన్ని ప్రయోగిస్తూ ఆ ధనుసు యొక్క వింటినారిని చెవుల వరకు లాగి వృద్ధస్రవస్యందన మధ్య సంస్థం, ఇంద్రుడు రథంపై ఉన్నటువంటి వృక్షక్షణం రామమహం నమామి. ఎర్రని కన్నులతో కోపంగా చూస్తున్న రామచంద్రమూర్తికి నమస్కారము. అంటే మన కళ్ళ ముందు కళ్యాణ రాముడు, ప్రసన్న రాముడు అయి ప్రచండ రాముడు కనబడుతున్నాడు ఇక్కడ. ఆ ప్రచండ రామమూర్తిని అంత చక్కగా ధ్యానింపజేసి ఆ వీరరాముడు యుద్ధంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి దర్శించాం. దీన్ని బట్టి చూస్తే నవరసాలు రాముడిలో చూడొచ్చు కదా. అందుకే రామాయణం ఎందుకు నిలబడిపోయింది అంటే నవరసాలు ఉన్నాయి కనుకనే. ఆ నవరసాలు ఎవరి పట్ల ఏం చూపిస్తున్నాడో చూడాలి. అందుకే రామ సౌందర్యలహరైన రామకర్ణామృతంలో రామ నవరసాలు మనం చూడబోతున్నాం ఇప్పుడు. శృంగారం క్షితి నందిని విహరణే వీరం ధనుర్భంజనే కారుణ్యం బలిభోజనేద్భుత రసం సింధౌ గిరిస్థాపనే హాస్యం శూర్పణఖాముఖే భయవహే బీభత్సమన్యాముఖే రౌద్రం రావణమర్దనే మునిజనే శాంతం వపు పాతునః. నవరసాలు కలిసి రామస్వరూపం. శృంగారం క్షితినందిని విహరణే, సీతమ్మ పట్ల శృంగారమూర్తి, సీతారాముల శృంగార వైభవం
శృంగారం అంటే ఇప్పటి లౌకికార్థంలో కదండి, అసలు శాస్త్రార్థంలో శృంగారం చాలా అత్యద్భుతమైనది. ఒక మక్కువని చూపించే భావానికి శృంగారం అని పేరు. నాట్యశాస్త్రం తెలిసిన వాడికి ఇది బాగా తెలుస్తుంది. ఇక్కడ సీతమ్మతో రామచంద్రమూర్తి అరణ్యకాండలో విహరించేటప్పుడు ఆ ప్రకృతిని సౌందర్యాన్ని చూపిస్తూ సీతమ్మకి వర్ణిస్తూ సీతమ్మ పట్ల ప్రేమను వ్యక్తపరుస్తాడు. అప్పుడు సీతమ్మ పక్షంలో రామచంద్రమూర్తి శృంగారమూర్తి. వీరం ధనుర్భంజని, ఆ ధనుస్సుని విరిచేటప్పుడు వీరరసాన్ని చూపించాడు. వీరుడంటే అందరిని మించినవాడు, అంతకు ముందు ఉన్నటువంటి రాజులెవరూ చేయలేని పని చేశాడు ఆయన. ఆ వీరరసం అక్కడ చూపించాడు. కారుణ్యం బలిభోజనే, బలిభోజనం అంటే కాకి, కాకి పట్ల కరుణ చూపించాడు. ఎంత అద్భుతమైన విషయం ఇక్కడ. ఈ మాట సుందరకాండలో సీతమ్మ హనుమంతుడికి చెప్పినటువంటి కాకాసుర వృత్తాంతం. చిత్రకూట పర్వతంలో సీతారాములున్న సమయంలో రామచంద్రమూర్తి ఒక మధ్యాహ్న వేళ విశ్రాంతిగా సీతమ్మ ఒళ్ళో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో కాకి వచ్చి సీతమ్మను పొడిచింది. అలా పొడవగలిగే దమ్ము కాకికుందా అంటే కాకి సామాన్యం కాదు అది. ఇంద్రుడు కొడుకు జయంతుడు శాపవశాత్తు కాకిగా మారాడు. అతడు వచ్చి పొడిచాడు. చిన్న నెత్తురు చుక్క రాముడి మీద పడింది. వెంటనే చూశాడు. ఆ సీతమ్మని పొడిచినందుకు చేతిలో ధనుర్బాణాల దగ్గరలో ఒక గడ్డిపోచ తీసి అభిమంత్రించి పంపించాడు. ఆ గడ్డిపోచ వెంట పెట్టింది కాకాసురుడిని. అన్ని లోకాలు తిరిగాడు కాకాసురుడు. మామూలు కాకైతే తిరగలదా? ఇంద్రలోకానికి వెళితే ఇంద్రుడు నా వల్ల కాదు, ఎందుకంటే రాముడు ఎవరిని చంపదలుచుకున్నాడో వాడిని ఎవరూ రక్షించలేరు అని చెప్పాడు. ఇది స్టేట్మెంట్ అండి. ఇంద్రుడు ఆ మాట చెప్పాడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మ అదే మాట చెప్పాడు. శివలోకానికి వెళ్తే శివుడు చెప్పాడు. ఆయన కొంచెం ఉపకారం చేశాడు. ఆ రాముడే ఏదైనా చేయాలి, ఆయన పాదాల మీద పడినాడు. విష్ణులోకానికి వెళ్ళినట్టు మాత్రం వర్ణించలేదు. ఎందుకు? ఆయనే ఇక్కడ ఉన్నాడు కనుక. మొత్తానికి రాముడి పాదాల మీద పడ్డాడు. ఈ కథలో సీతమ్మ హనుమంతుడికి కథ చెప్తుంది. చెప్పి ఈ కథ నేను చెప్పేది చెప్పుంటుంది. ఈ కథ నాకు రాముడికి దేవతలకు తప్ప ఎవరికి తెలియదు, నీకు చెప్పేది, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పడంలో ఎన్ని అంతరార్థాలు ఉన్నాయంటే, ఒక్క కాకి పొడిస్తేనే అంత గొడవ పెట్టేవే, ఇప్పుడు 10 తల్ల కాకిగాడు నన్ను ఇచ్చి బంధించి ఇక్కడ పెట్టాడు, ఇంకా రావేమిటి? లేదు నేను ధనుస్సు బాణాలన్నీ సంధించుకోవాలంటే గడ్డిపోచను అభిమంత్రించే ముల్లోకాలు అల్లల్లాడించిన వాడికి నీ ధనుస్సు ఎందుకయ్యా అన్నాడు ఇక్కడ. అంటే స్వామికి ధనుర్బాణాలు ఒక ఆట వస్తువులే. అందుకే ఆయన ధనుస్సు పేరు కోదండం. కోదండం అంటే క్రీడాదండం, కోదండం ఆట వస్తువు. ధనుసు అక్కర్లే ఆయనకి. ధనుసుని ఎలా ఆడుకున్నాడో ఆట బొమ్మలా ఆడుకున్నాడు. ఎవరు అలా ఆడలేదండి. రాముడిని మించిన ధానుష్కుడు లేడు. అర్జునుడు గొప్ప ధానుష్కుడే, కానీ ఆయన కోదండార్జునుడు అని ఎవరు అన్నారు. రామచంద్రమూర్తి మాత్రం కోదండార్జునుడు అంటారు. ధనుస్సు ప్రయోగించి తీరే వేరు, అందమే వేరు, సొగసే వేరు. ధనుస్సు అక్కర్లేకుండా పని చేయగలడు ఆయన. లేకపోతే గట్టిపోచ అభిమంత్రించి ఎంత పని చేసావు? సీతమ్మ కథ నేను చెప్పని చెప్పడంలో ఎంత అంతరార్థం ఉందండి. దీన్ని బట్టి సీతమ్మ సామాన్యురాలు కాదు, రాజనీతిజ్ఞురాలు. ఎంత చక్కగా మాట్లాడిందో. ఈ కథలో చివరికి వచ్చి కాకాసురుడు కాళ్ళ మీద పడ్డాడు. రక్షించు, తప్పు చేశానన్నాడు. అయితే రామచంద్రమూర్తి శరణాగతుని రక్షిస్తాడు, కానీ వేసిన బాణం వ్యర్థం కాదు. నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు నేను ఉపసంహరించాను అనుకో, నా అస్త్రం వ్యర్థం అవుతుంది. అంటే అప్పుడు నా కన్ను ఒకటి దానికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇక్కడ అస్త్రానికి ఒక కన్ను ఇచ్చి అక్కడ నుంచి రామభక్తులైపోయాడు. ఆఖరికి చెయ్యరాని ద్రోహం చేసినటువంటి పక్షిని కూడా కరుణించి బ్రతికించాడు. అంటే దయకి ఎంతకంటే ఇంకేం కావాలి? అందుకే చేయరాని ద్రోహము చేసిన పక్షిని నీవు పాయక అభయము ఇచ్చి కాచితివి అంటాడు అన్నమాచార్యుల వారు. దాన్ని రక్షించాడు. అందుకే దయ అనేది అంత దుష్కార్యం చేసినటువంటి ఆ కాకాసురుణ్ణి దయ చూపించి అనుగ్రహించవు. అక్కడ నుంచి కాకాసురుడు మహర్షిగా మారి హిమవత్పర్వత శిఖరాల్లో కాకభూషుండి శిఖరం అని ఇప్పటికి ఉన్నది. అక్కడ తపస్సును ఆచరిస్తున్నాడు అనే విషయం పురాణం చెప్తోంది. దీన్ని తులసీదాస్ రామచరితమానసలో అత్యద్భుతంగా వర్ణించి చెప్తాడు. కాకభూషుండి శిఖరం అని చెప్పబడుతుంది ఇక్కడ. మొత్తానికి ఆ కాకి పట్ల కరుణ చూపించాడు. కారుణ్యం బలిభోజనే అద్భుత రసం సింధవు గిరిస్థాపని. అద్భుత రసం అంటే ఆశ్చర్యాన్ని తెలియజేసే రసం. అది ఎక్కడ చూపించారంటే సముద్రం మీద తేలియాడేటట్టుగా రాళ్ళని పెట్టి సేతువు నిర్మాణం చేయడంలో అద్భుత రసం చూపించావు. హాస్యం శూర్పణకాముఖే. శూర్పణక దగ్గర హాస్యం ఎంత చక్కగా పండిస్తాడు అక్కడ. ఆ సన్నివేశంలో మనకు కనబడుతుంది ఇక్కడ. ఇక భయం అంటే భయపడుతున్నట్టు ఉండడం. రాముడికి భయం ఎక్కడ ఉంటుందండి? అది ఆశ్చర్యం. రాముడికి భయం ఎక్కడ ఉంటుందంటే అధర్మ విషయం వచ్చేటప్పటికల్లా భయపడతాడు. ఇది తెలుసుకోవాలి. మహాత్ములు అధర్మం విషయం వచ్చేటప్పటికల్లా వెనక్కి జంకుతారు. ఆ వెనక్కి జంకడమే భయం. రామచంద్రమూర్తికి అధర్మం పట్లే భయం ఉంటుంది తప్ప దేని పట్ల ఉండదు. ఇది హెల్దీ ఫీర్ అంటారు దీన్ని. అది మహాత్ములు ఎల్లవేళలా ధర్మం తప్పకుండా ఉండడానికి జాగ్రత్త పడుతుంటారు. ఆ జాగ్రత్తే ఇక్కడ భయంగా చెప్పబడుతున్నది.
అంతేకాదు బీభత్సం. బీభత్సం అనే మాట జుగుప్స అని అర్థం. అంటే ఒక చూసినప్పుడు ఏవగింపు భావం బీభత్సం అంటారు. ఆ వ్యక్తీకరణ అలా ఉంటుంది. ఇక్కడ నాట్యశాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. బీభత్సం సరిగ్గా మీరు అమ్మవారి వర్ణంలో కనబడుతుంది ఈ విషయం అంతా కూడా. ఇక్కడ శివే శృంగారాద్ర తదితర జనే కుత్సనపరా, అక్కడ మాట అర్థమైతే బీభత్సరస అక్కడ చూపించారు శంకర భగవత్పాల్ వారు. ఇక్కడ బీభత్సరస ఎక్కడ చూపించారో చూడండి. అన్యాముఖే బీభత్సం అంటే సీతమ్మ తప్ప ఇతర స్త్రీల పట్ల జుగుప్స అంతే. అంటే ఇతర స్త్రీల పట్ల జుగుప్స అంటే కామభావంతో ఏ స్త్రీని చూడడు. ఇతర స్త్రీల ప్రస్తావన చేస్తే పక్క తిప్పేస్తాట ముఖం. వాళ్ళ గురించి ఆలోచించరు ఇక్కడ. అది రౌద్రం రావణమర్దని. రౌద్రరసం ఎక్కడ చూపిస్తున్నాడంటే రావణాసురుని మర్దించేటప్పుడు. మరి శాంతం అది ఎవరి దగ్గర కనబడుతుందంటే మునిజనే శాంతం వపుహు, ఋషులు మునుల దగ్గర శాంత రూపంతో కనబడుతున్న రామచంద్రమూర్తి మనం రక్షించుగాక. ఇలా శృంగారం నుంచి శాంతం వరకు 9 రసాల మూర్తులుగా రాముడిని మనకు దర్శింపజేశారు. దాన్ని బట్టి రామకథ అంతా మన మనసులో మెదిలిపోయింది. ఏ పాత్ర పట్ల ఎలా ఉన్నాడంటే రామకథ అంతా కదిలిందా లేదా. శృంగారం క్షితినందిని విహరణి, వీరం ధనుర్భంజని, కారుణ్యం బలిభోజని, అద్భుత రసం సింధౌ గిరిస్థాపనే, హాస్యం సుర్పణకాముఖే భయవహి, బీభత్సమన్యాముఖే, రౌద్రం రావణమర్దని, మునుజనే శాంతం వపు పాతుమా. అటువంటి శాంత స్వరూపము నన్ను రక్షించుగాక. ఇప్పుడు మళ్ళీ వీరమూర్తి దగ్గరికి వద్దాం. సంపూర్ణమైన వీరమూర్తిని దర్శించబోతున్నాం. దుర్దండేన చ కుండలీకృత మహాకోదండ చండాంశుగై, దుర్వారై రవికోటి తుల్య నిశితైర్ బ్రహ్మాది ముఖ్యస్తుతై, సుగ్రీవాది సమస్త వానర పరాన్ ఆజ్ఞాపయంతం గిరా, దైత్యాన్ తాడయ తాడయచ్చనుపదం శ్రీరామచంద్రం భజే. ఇక్కడ విశేషమైన అంశం ఏమిటి అంటే రామచంద్రమూర్తి యుద్ధంలో ఎలా ఉన్నాడు అంటే తాను ధనుస్సును సంధించడమే కాకుండా తన దగ్గర ఉన్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాక్షసులను కొట్టండి అని ప్రేరేపిస్తున్నాడు. ఒక మహా సేనా నాయకుడు సైనికుల్ని ప్రేరేపించినట్లుగా తన వద్ద ఉన్న సైనికులందరినీ కూడా రాక్షస సంహారానికి ప్రేరేపిస్తున్నటువంటి మహాయోధుడైన రామచంద్రమూర్తిని దర్శింపజేస్తున్నారు. పైగా ఆయన ధనుస్సును సంధించితే వింటినారి సవ్వడి ఎలా వచ్చింది, వింటి చప్పుడు ఎలా ఉందో వర్ణిస్తున్నారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మను వర్ణిస్తే వేణునాద ధ్వని వినిపించాలి, రాముడిని వర్ణిస్తే కోదండ ధ్వని వినిపించాలి. ఆ కోదండ ధ్వని వినబడితే చాలు అసురులు భయకంపితులవుతారు. అదొక నాదం. ఆ నాదం గాని లోపల అనుసంధానింపబడింది అనుకోండి, మన లోపల ఉన్న దుష్టశక్తులను దెబ్బతింటాయి. అటువంటి నాదాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. రామచంద్రమూర్తి బాణాన్ని ప్రయోగించేటప్పుడు ధనుస్సుని మీటుతాడు వింటినారిని. ఆ వింటినారి మీటేటప్పుడు ఎలాంటి ధ్వని వచ్చిందో ఈ శ్లోకంలో చెప్తారు. మీరు జాగ్రత్తగా వింటే ధ్వని వినబడుతుంది. అలా రచించాడు ఈ శ్లోకాన్ని. భూకంపం జనయన్ నభో విదళయన్ అంభోనిధిం క్షోభయన్ దైతాయాంశ్చ విమర్దయన్ గిరివరాన్ బిందన్ దిశ పూరయన్ వైదేహీమతి మోదయన్ సకల గిర్వాణాన్ శిర కంపయన్ కళ్యాణో రఘురామ హస్త విలసత్ కోదండ చండధ్వని. రామచంద్రమూర్తి యొక్క కోదండ చండధ్వని మనకి శుభం కలిగించుగాక. ఈ సన్నివేశం మీరు ఊహించుకోవచ్చు. అది మీటగానే భూకంపం జనయన్, భూకంపం ఒక్కసారి కలిగింది. నభో విదళయన్, ఆకాశం చీలిపోతోందా అన్నట్లుగా వచ్చింది ధ్వని. సముద్రాలు ఒక్కసారి అల్లకల్లోలమయ్యాయి ధ్వనికి. దైత్యులు భయపడుతున్నారు, పర్వతాలు వణుకుతూ ఉన్నాయి, దిక్కులు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. సీతాదేవి ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నది. అటువంటి భయంకరమైనటువంటి ఆ ధ్వని విని దేవతల ఆనందంతో తలలాడిస్తున్నారు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క కోదండ ధ్వని మనకు శుభం కలిగించుగాక అన్నారు. యోగపరంగా ఇది మనం భావన చేస్తే, ఎందుకంటే యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళకి చెప్పడం. ఇక్కడ ధనువు అంటే సరిగ్గా వెన్నుని ధనుస్సు అంటారు. ఇక్కడ ఈ ధనుస్సు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంటుంది. దానికి వింటి నారి పెట్టడం అంటే కుండలిని శక్తి జాగరణ జరిగినప్పుడు. ఆ జరిగినప్పుడు భూకంపం జనయన్, ఆ మూలాధార తత్వం దగ్గర కదలికి వస్తుంది. ఆ వచ్చినప్పుడు సహస్రారం వరకు వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి గ్రంథులన్నీ చిట్లిపోవాలి. అది మొత్తం ఆ కోదండ చండ ధ్వనిలో దర్శించవలసిన భావం ఇది. దీని యోగశాస్త్ర ప్రమాణంతోనే చెప్పడం జరుగుతుంది. యోగంతో అనుసంధానించలేకపోతే కనీసం ధ్యానంతోనైనా దీన్ని తెలుసుకుంటే చాలు. ఇక్కడ రామచంద్రమూర్తి ధనుస్సు ఇలాంటి ధ్వని చేస్తుందని వాల్మీకి వర్ణిస్తాడు. ఉదాహరణకి వాలివధ. ఈ వాలివధ సమయంలో మనం అంటాం ఒక్క బాణంతో కొట్టాడు, చాటు నుంచి కొట్టాడని. చాటు నుంచైనా ఒక్క బాణంతో కొట్టడం మహా కష్టం అండి వాలిని. ఎందుకంటే వాడి శరీరం సామాన్యం కాదు. వాడి శరీరంలో దూసుకుపోయే బాణం వెయ్యాలంటేనే ఎంతో తెలివితేటలుంటాయి.
పైగా ముందే తార హెచ్చరిస్తుంది సుగ్రీవుడు వెనకాల రాముడు ఉన్నాడని. అందుకే ఎటు నుంచైనా రాముడు అనేవాడు కొడతాడేమో అని మూవింగ్ ఆబ్జెక్ట్లో తిరుగుతున్నాడు వాలి. అలాంటి వాడిని కొట్టేటప్పుడు హెచ్చరించే కొట్టాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన వింటినారి మీటగానే ఆ ధ్వనికి ఎలాంటి మార్పులు వచ్చాయో వాల్మీకి వర్ణిస్తున్నాడు చూడండి. పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతక తస్య జాతల ఘోషేణ త్రస్తా పత్రరధీశ్వర. వింటినారి సవ్వడికి కొన్ని పక్షులు భయపడి ప్రాణం పోయి కింద పడ్డాయి. మృగాలు ప్రళయం వస్తుందా యుగాంతం వస్తుందా అని భయపడిపోయి పారిపోయి అలాంటి ధ్వని మొత్తం అడవి అంతా ప్రతిధ్వనించింది. అలాంటి ధ్వని చేసి కొట్టాడు. పైగా ఈ సన్నివేశం మనకి ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి ధనుస్సును సంధించినా అది గుర్తు తెచ్చుకోవాలి. పైగా ఇప్పుడు సీతమ్మ చూస్తూ ఆనందించింది అన్నాడు. ఇది ఏ సన్నివేశం ఏంటుంది? సీతమ్మ చూస్తుంటే రాముడు ఎక్కడ కొట్టాడండి? ఇది ఆలోచించాలి. ఇక్కడ రావణుడితో యుద్ధం చేసినప్పుడు సీతమ్మ ఏం చూడలేదు. అక్కడ విజిటర్స్ గ్యాలరీ ఉంది అయినట్టు ఆవిడ వచ్చి చూడలేదు. మరి ఎప్పుడు కొట్టుంటుంది? సీతమ్మ చూసి ఆనందపడిపోయింది, దేవతలు చూసి తల పంకించారు అంటే సన్నివేశం ఏదై ఉంటుంది. ఏదైనా రాముడి యొక్క ప్రతాపం మాత్రం ఇంతే, అందులో సందేహం లేదు. పైగా కాలచక్రమివాంతకం. రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రావణాసురుడికి భయం పట్టుకుంది. సూర్యమండలం కనుక ఎందుకు దిగిందా అనుకున్నట్ట. ఎందుకంటే రాముడు ఆ ధనుస్సుని లాగినప్పుడు ధనుస్సు వృత్తాకారమైంది. ఆయన ధనుస్సు పట్టుకున్నాడా లేక చక్రం పట్టుకున్నాడా అని అనుమానం వచ్చింది. వృత్తాకారం అయిపోయింది. ఈ వృత్తాకారపు ధనుస్సు నుంచి బాణాలు వెలుకొస్తున్నాయి ఒక్కొక్కటి. అవి ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా రావడం కాదు, పరంపరగా వస్తున్నాయి. కానీ వృత్తాకారమైన ధనుస్సు బాణాలు కిరణాల్లాగా వస్తున్నాయి. అంటే ఇదంతా సూర్యమండలంలా కనబడుతోంది. కిరణాల్లా బాణాలు వస్తుంటే సూర్యమండల మధ్యలో ఉన్న నారాయణుల్లా రామచంద్రమూర్తి కనబడతాడు. ఇక్కడ దైత్య శక్తుల్ని ఛేదించడానికి సూర్యమండలం దిగి వచ్చిందా అని కనబడుతున్నాడు రామచంద్రమూర్తి. ఇక్కడ ఆదిత్య హృదయం అదేనండి. అక్కడ ఆ కనబడుతున్న స్వరూపం చూసి గడగడలాడిపోయాడు రావణాసురుడు. కనుక రామచంద్రమూర్తి ఎక్కడ ధనుస్సు పట్టుకున్నా సౌందర్యమే సౌందర్యము. పైగా రామచంద్రమూర్తి ఆ ధనుస్సు పట్టుకోవడంలో ఎటు నుంచైనా పట్టుకోగలడు. సాధారణంగా ధనుస్సు పట్టుకుంటే మధ్య భాగంలో పట్టుకుంటేనే ప్రయోగించాలి. కానీ రామచంద్రమూర్తికి మొత్తం ధనుస్సులు ఎక్కడ పట్టుకున్నా ప్రయోగించగలడు. ఎందుకంటే ఆట వస్తువులా వాడుకున్నట్ట. భండన భీముడర్త జన బాంధవుడు జ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండడ డాండ డాండన దమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అన్నాడు రామదాసు. మన వీరమూర్తి మనకు కనబడాలి కదండి ఇక్కడ ధనుస్సు పట్టుకున్నప్పుడు. అందుకే ఆ ధనుస్సులో రాముడిని ఊహించగలమా మనం ఇక్కడ? ఎవరిచ్చిరిరా శరచాపములు ఎనకులాబ్ధి చంద్ర అంటారు త్యాగయ్య. ధనుర్బాణాలు ఎవరిచ్చాడు రా బాబు నీకు? అవతరించు వేళ నుండెనో అవనికేగి ఆర్జించితివో. పుట్టడమే దాంతో పుట్టావా లేదు భూమి మీద సంపాదించుకున్నావా? ఏమిటా ధనుస్సు, ఏమిటా వైను? 14,000 మంది రాక్షసులు కరదూషణాదులు వస్తూ ఉంటే ఒక్కసారి ధనుస్సు తీసి లక్ష్మణుడితో చెప్తున్నాడు, ఇదిగో సీతమ్మ భయపడుతుంది, ఆ పైన గుట్ట మీద గుహలో ఆమె నుంచి నువ్వు కాపలాగొండి, వీళ్ళ పని నేను చూసుకుంటాను ఆయన. 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడు ధనుస్సు పట్టుకున్నాడు. ఆ ధనుస్సు పట్టుకున్నాడు, బాణం పెట్టాడు. ఒక్క బాణం పెట్టినట్టు కనబడుతోంది కానీ త్యాగయ్య అంటున్నారు, ఒకటేసిన 10 100 1000 చకపకలాడి శత్రులు ననచేనట అన్నాడు. ఎంత చూస్తున్నాడు చూడండి త్యాగయ్య. ఒకటేసిన 10 100 1000 చకపకలాడి శత్రులు ననచేనట. అలా పరంపరగా వస్తూ ఉంటే ఒక్కడు మిగలలేదు. అంత యుద్ధం అయిపోయింది. కొద్దిసేపట్లో మొత్తం అంతమంది పని పెట్టాడు. పెట్టి ధనుస్సు అలా పట్టుకుని ఎడచేతిని నడుము మీద పెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు. అరే ఉస్సురని అలసట కూడా లేదే స్వామికి. ఇక్కడ సీతమ్మ ఆ గుహలో కూర్చున్నది కానీ రామచంద్రమూర్తి ప్రతాపం చూపిస్తే తొంగి చూస్తుంది. అది ఎందుకంటే ఆవిడికి ఎప్పుడు రాముడు పరాక్రమవంతుని వినడమే కానీ ఆవిడ ఇప్పుడు చూడలేదు, ఇప్పుడు చూసింది. ఇక్కడ గొప్ప మాట చెప్తాడు వాల్మీకి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి మొత్తం యుద్ధం పూర్తి చేసి నిలబడ్డాడో పరుగు పరుగున సీతమ్మ వచ్చి 2 చేతులు రాముడు భుజం మీద వేసింది. ఇక్కడ తులసీదాస్ ఒక మాట అంటాడు, ఆనాడు ధనుర్భంగం చేసినప్పుడు వరమాల వేసింది, ఇప్పుడు కరమాల వేసింది అన్నాడు. సీతమ్మ. అందుకే ఆ సన్నివేశం అంత గొప్పగా కనబడుతుంది మనకి. రామచంద్రమూర్తి ఎక్కడ చూసినా ఆయన కోదండం ఎప్పుడు కూడా వెనుతగ్గదు. రామ మంత్రాల్లో కోదండ రామాస్త్రం అనే మంత్రం ఉందండి. ఇవాళ వచ్చిన వాళ్ళు ధన్యులు. ఎందుకంటే ఈ 2 శ్లోకాల్లో కోదండ రామాస్త్ర మంత్ర రహస్యం దాకా ఉన్నది. చూడండి ఇక్కడ ఇవి తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే కథలు కాకరకాయలు ఎక్కడైనా వినొచ్చు, కానీ రామతత్వం మనకు పట్టాలి.
ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ రామోపాసన ఫలితం లభించడం కోసం రామకర్ణామృతం మనకు వచ్చింది. కార్యసిద్ధ హనుమంతుని పాదాల దగ్గర కాక ఇంకెక్కడ దొరుకుతుంది భాగ్యం మనకి? అందుకు ఇవాళ మనకి నవరస రాముడితో పాటు కోదండ రామాస్త్ర మంత్ర రహస్యాలు మనకి లభించాయి. అందుకే రామబాణ త్రాణ ఏమని పొగడుదుము, సమ్మతితో నిలబడి కోదండపు జాఘోషము అసనుల చేసి అంటాడు త్యాగయ్య. రామబాణ త్రాణ శౌర్యము, నిజంగా త్యాగయ్య మరో వాల్మీకి అండి, లేకపోతే ఈ మాటలు. రామబాణ త్రాణ శౌర్యం, ఈ మాట ఎంత గొప్ప విషయం. త్రాణము అంటే రక్షణ, శౌర్యం అంటే పరాక్రమం. రామబాణానికి 2 లక్షణాలు ఉన్నాయి, త్రాణ శౌర్య. అంటే రక్షిస్తుంది, శత్రువుని శిక్షిస్తుంది, 2. ఎందుకంటే మనం రక్షింపబడాలి అంటే మనల్ని బాధించేవి శిక్షింపబడాలిగా. అందుకే రాముని యొక్క బాణములు మనల్ని రక్షిస్తున్నాయి, మనల్ని బాధించే వాటిని శిక్షిస్తున్నాయి. అటువంటి దివ్యాస్త్ర సంపన్నుడు. అందుకే కోదండ జాఘోషము అసనుల చేసి అన్నాడు ఇక్కడ. జాఘోషం అంటే వింటినారి సవ్వడి, అసను అంటే పిడుగు. మొత్తం ఆ వింటినారి సవ్వడి పిడుగుల్లాగుంటూ ఉండగా అద్భుతంగా బాణప్రయోగం చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క ప్రతాపమూర్తిని మనం దర్శిస్తూ మరొక రామచంద్రమూర్తి వద్దకు వెళ్దాం. సీతాయా దక్షిణే పార్శ్వే లక్ష్మణస్య చ పార్శ్వతః తన్మధ్యే రాఘవం వందే ధనుర్బాణధరం హరి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన మూర్తి అండి. మాకు తెలుసు కదా. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తన్వందే రఘునందనం. ముఖ్యంగా ఈ మూర్తి ఎక్కువ ప్రసిద్ధి మనకి. ఇది కూడా ఒక మంత్రమూర్తి. ఏ మూర్తికి ఆ మూర్తి ప్రత్యేకత. ఈ మూర్తి కుడివైపు లక్ష్మణస్వామి, ఎడంవైపు సీతమ్మ. హనుమంతుడు ఎట్టున్నాడు? ఆయన కుడే కదా. ఇద్దరు కుడివైపు ఉన్నారు చూడండి. ఒక ఆయన నిలబడి, ఇంకో ఆయన కూర్చొని. అంటే భక్తి కుడివైపు ఉంది, శక్తి ఎడం వైపు ఉంది. పరిశీలించండి ఇక్కడ. శక్తి సీతమ్మ ఎడం వైపు ఉంది, భక్తి 2 రూపాలుగా ఉన్నది. ఒకటి పక్కనుంది, ఒకటి కూర్చునుంది. ఒక ఆయన అంటి పెట్టుకున్న భక్తి, ఒక ఆయన ఎక్కడున్నా ఈయన పని చేసేవాడు. అంతే కదా. అందరూ నేను ఆయన్ని అంటి పెట్టుకుంటే పనివాడు చేస్తాడు ఇక్కడ. కానీ అంటి పెట్టుకునే భక్తుడు లక్ష్మణస్వామి, ఎక్కడికైనా వెళ్ళి పని సాధించుకొచ్చే భక్తుడు హనుమత్స్వామి. కనుక భక్తి 2 రూపాయలు ఉన్నది, ఒక స్టాటిక్, ఒక డైనమిక్. అవునా లేదా? కనుక భక్తి కుడివైపు, శక్తి ఎడం వైపు. భక్తికి శక్తికి కేంద్రం మధ్యలో ఉంది అక్కడ, తెలుసుకోండి. అందుకే భక్తికి శక్తికి కేంద్రమైన రామచంద్రమూర్తి. మూర్తిని చూడగానే ఇంత భావం ఉన్నది. ఇలా మన హిందూ సంస్కృతిలో ప్రతి విగ్రహం వెనకాల ఒక భావం కనబడుతుంది. అందుకే ఆ ధ్యానించారు ఇక్కడ. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. అక్కడ భక్తి శక్తి కూడా రాముని ఆరాధిస్తున్నది. వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో మనకేమర్థమవుతుంది. పక్కాల నిలబడి కొలిచే ముచ్చట బాగా తెల్పరాదే అన్నాడు త్యాగయ్య. వారు వైలు పక్కన నిలబడి ఏం సేవ చేస్తున్నారు. మొత్తానికి ఈ మూర్తి రక్షామూర్తిగా మనకు చెప్పబడుతున్నది. అటువంటి రామస్వామికి నమస్కారం చేసుకుని రామ మంత్ర వైభవంలోకి ఇవాళ ప్రవేశిస్తున్నాం. రేపు రామమంత్రం యొక్క రహస్యాలన్నీ బయటకు వస్తాయి. ఒక్క రామ అనే 2 అక్షరాల్లో ఎంత దివ్యత్వం దాగి ఉందో తెలుసుకోగలిగితే మనం దానితో దేన్నైనా సాధించగలం. ఎందుకంటే రామ కాపాడగలిగినంత ఏది కాపాడలేదండి. మనకు ఒక్క 2 అక్షరాలు ఏముందండి, అంతుందా అనుకుని ఏవేవో తోవలకు వెళుతున్నాం. కానీ రామ అనే 2 అక్షరాలు దేన్నైనా చేయగలం, అందులో సందేహం లేదు. అందుకే మన పెద్దవాళ్ళు రామనామాన్ని ఎన్ని రకాలుగా మనకు నేర్పారు. రామకోటు రాసుకోండి, ఇది రాసుకోండి అని. కానీ రామనామ మంత్రశాస్త్రం పరిశీలిస్తే 2 అక్షరాల్లో ఇంత ఉందా అని అనిపిస్తుంది. తెలిసి చేస్తే దానికి శక్తి ఎక్కువ గనక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాముడి దయ వల్ల అది వాటితో పూర్తి కాదు, అది ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ రామ అనే 2 అక్షరాల్లో ఉన్న పటుత్వం తెలిస్తే అనుభూతి బాగా ఉంటుంది. ఇకపై రామ అన్నప్పుడు మన తీరు మారిపోతుంది. ఆ రామకు అంత శక్తి ఉన్నది తెలుసుకోండి. ఇక్కడ రామలో సర్వం ఉంది, శాస్త్ర సారం ఉంది, ప్రపంచ సారం ఉంది. ప్రపంచ సారం అంతా రామలో ఉందా? ఉంది. అంతేకాదు రామనామాన్ని ప్రయోగం చేసి చేయొచ్చు. శ్రీరామాయ నమః, శ్రీరామ రామ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఇలా రామ మంత్రాన్ని రకరకాలుగా ప్రయోగించవచ్చు. కదలకుండా ఒక్క చోట కూర్చుని గంట సేపు రామనామం చేయండి. అద్భుత ప్రభావం కనబడకపోతే చూడండి, కనబడి తీరుతుంది. ఇందులో సందేహం లేదు. ఇక్కడ రామకు అంత శక్తి ఉన్నది, ఆ నామానికి అంత ఉన్నది. అందుకే అదొక్కడి చాలు జన్మకని. అందుకే ఉపనిషత్తే చెప్తోంది, వేదముల్లో 7 కోట్ల మంత్రములు ఉన్నాయట, 7 కోటి మహామంత్రములు. 7 కోటి మహామంత్రములు ఒక ఎత్తు, రామ అనే ఒక్క నామం ఒక ఎత్తు అని చెప్పాడు. ఏమిటయ్యా అంత ఉన్నది? ఇందులో ఒక్కటి అతిశయోక్తి లేదండి. ఇక్కడ అంత ఉందా అంటే శివుడికి తెలుసు, ఎవడికి తెలుసు అంత శక్తి. అంతేకాదు ఇటీవల హైదరాబాద్లో జరుగుతున్న చిన్న సంఘటన చెప్తున్నా. హైదరాబాద్లో ఒక పెద్ద ఆయన రిటైర్ అయ్యాక
యథాప్రకారంగా పిల్లలు అమెరికాలో ఉన్నారు. మా పిల్లలు అమెరికాలోనే చెప్పుకుంటూ ఉంటున్నాడు. భార్య కూడా కొంతకాలానికి పోయింది, అని ఒక్కడే ఉంటున్నాడు. పెద్ద అపార్ట్మెంటు, పిల్లలు ఎన్ఆర్ఐలు, బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్, ఇతను రిటైర్ అయ్యాడు. కానీ ఒంటరిగా ఉన్నాడు ఆయన అపార్ట్మెంట్లో. కానీ అది ఒక అలవాటు ఉంది, రోజు రామకోట రాసుకోవడం. ఇతర అనుష్ఠానంతో పాటు రామకోట రాయాలండి. అంతేగా రామకోట రాస్తున్నా అని చెప్పి సంధ్యావందనం మాని చెప్పట్లేదు ఇక్కడ. కానీ రామకోట రాసుకోవడం మంచి అలవాటు అతనికి, అది మాత్రం చేసుకుంటున్నాడు. ఒకరోజు అనారోగ్యం వచ్చి ఫ్లాట్లో పడిపోయాడు ఆయన. పక్క వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా పిల్లవాడికి కబురు వెళ్ళింది, రావాలి. ఇప్పుడు హాస్పిటల్లో ఒక్కడున్నాడు. ఆ సమయంలో ఒక రాత్రి వేళ ఆయనకి మలమూత్రాలు పక్కలోనే అయ్యాయి. కదలలేడు, ఎవరిని పిలవలేడు, ఎవరు దగ్గరలో లేరు. ఇది పరిస్థితి. ఒక్కడు ఆ గదిలో, డబ్బున్నవాడు కనుక వాడికి గదిలో పెట్టారు. ఆ సమయంలో పిలవలేకపోతున్నాడు. పరిస్థితి ఎలా ఉన్నాయి, దగ్గరలో ఎవరు లేరు. ఆయనకి రాముడు గుర్తొచ్చాడు ఆ సమయంలో. అది అసలైన బంధువు ఎవరో తెలుసుకోవాలి ఇక్కడ. తను రామా రాసుకున్నాను, నిన్ను కాపాడవా అని మనసులో అనుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఒక ఇద్దరు కాంపౌండర్లు, నర్సులు, మగవాళ్ళు ఇద్దరు వచ్చి, తాత ఏమిటిది అని చెప్పి వాళ్ళు అతనంతా శుభ్రం చేసి వేరే పక్క మార్చి వస్త్రం మార్చి పడుకో, ఎప్పుడు కావాలన్నా ఇలాగే పిలువని వెళ్ళిపోయారు వాళ్ళు. మరుసటి రోజు పొద్దున్న నర్సులు వచ్చారు మామూలుగా ట్రీట్ చేయడానికి. ఇదేమిటి నీ కొత్త పక్క వేసున్నది, రాత్రి ఎవరు వచ్చారు ఏమిటి అని అంటే, ఇద్దరు మగవాళ్ళు వచ్చారు కాంపౌండర్లు. అంటే మొత్తం మా హాస్పిటల్లో మగవాళ్ళు కాంపౌండర్లు ఎవరు లేరు, వాళ్ళు ఎవరు వచ్చారో తెలియదు అనగానే నాకు ఏడుపు వచ్చింది రామా అని తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఆపద కాలంలో మన వాళ్ళు ఎవరో దీన్ని బట్టి తెలుసుకోవాలి. నిజమైన ఆత్మబంధువు భగవంతుడు మాత్రమే. మన శరీర బంధువుల కోసం భగవంతుని విడిచిపెట్టి తిరుగుతుంటాం. అక్కరకు వచ్చేది ఆత్మబంధువు ఈశ్వరుడే, తెలుసుకోండి ఇక్కడ. ఆ రామ అలా కాపాడుతుంది. కనుకనే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందుకే ఆ రామనామాన్ని అలా పట్టుకోగలిగితే అది కాపాడుతుంది. భక్తి లేని వాళ్ళైనా సరే రామ అంటే అనుగ్రహం చూపిస్తున్నదే. భక్తితో అనగలిగితే ఆ రామ ఇవ్వలేనిది లేదు. ఆ రామను అనేక రకాలుగా మన వాళ్ళు ప్రయోగాల్లో చూపిస్తారు. శ్రీరామ రామ రామ, ఇది ఒక మంత్రం. ఈ మంత్రం అంటూ నేను ఆనందిస్తున్నాను అన్నాడు శివుడు. శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ ఒక్క శ్లోకంలో ఉన్న భావం చెప్పుకొని రాముడికి మంగళహారతి ఇద్దాం. ఇది మంత్రం, కానీ దీని అర్థం ఒక్కసారి తెలుసుకుందాం. ఎందుకంటే భాషను కూడా ఆస్వాదించగలిగేటువంటి వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను, కేవలం కథల్ని మాత్రమే కాకుండా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. అందరూ చదువుతుంటారు కదా, మరి ఏముందో తెలియాలి కదా. ఇది ఎవరు చెప్పారు? అమ్మవారితో చెప్తున్నాడు. ఇందులో 2 మాటలు నాకు చూడండి. వరాననే మనోరమే. దీని అర్థం ఏంటంటే అందమైన ముఖము గలదానా, మనస్సుని ఆనందింపజేసేదానా అని శివుడు పార్వతీదేవితో సంబోధిస్తూ అంటున్నాడు. అంటే ఈ 2 లక్షణాలు ఎవరివి? పార్వతీదేవి. వరాననే మనోరమే. శ్రీరామ రామ రామేతి రమే రామే. నేను ఎప్పుడు శ్రీరామ రామ రామ అంటూ రాముడిలోనే లీనమై ఆనందిస్తూ ఉంటాను. విన్నావా? వరాననే మనోరమే. ఆ రామనామం 1000 విష్ణునామాలతో సమానం. ఇదండి దీని భావం. ఇది మనకు మంత్రం అంట. ఎలా అవుతుందండి? నేను చెప్పాను కానీ, లేదా టైం అయిపోయిందని మీరు ఒప్పుకోవాలి కానీ, లేకపోతే వరాననే మనోరమే అంటే అందమైన ముఖము గలదానా, మనస్సును ఆనందింపజేసేదానా అనేది మనకెలా మంత్రం అవుతుంది? అవుతుంది. ఇప్పుడు చూద్దాం. సంస్కృతంలో స్త్రీలింగ శబ్దాలు పుంలింగ శబ్దాలు తెలుగులో కూడా ఉంటాయి. అయితే మనకి తెలుగు వారికి అవి ఎలా ఉంటాయో తెలియవు కనుక వరాననే మనోరమే అనేది స్త్రీలింగ శబ్దంలో సంబోధనం, పుంలింగ శబ్దంలో సప్తమీ భక్తి. వరాననే మనోరమే అనేది పుంలింగంలో వరానన అంటే అందమైన ముఖం కలవాడు, మనోరముడు అంటే మనస్సును ఆనందింపజేసే వాడు. ఏమైంది? పుంలింగ శబ్దం. దీనిని సప్తమీ భక్తిలో వరాననే మనోరమే అయిపోతుంది పుంలింగంలో. స్త్రీలింగంలో వరాననే మనోరమే అంటే అందమైన ముఖం కలదానా అని వస్తుంది. అర్థం మారిపోయించున్నాడు ఇక్కడ. రమే రామే, రాముడు యందు అన్నాడు కదా ఇక్కడ. రాముడు యందు అన్నప్పుడు ఇవి కూడా సప్తమి చేసేయాలి. అంటే వరాననుడైన రాముని యందు, మనోరముడైన రాముని యందు నేను రామ 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 అంటూ ఆనందిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనకు కూడా మంత్రం అయిపోయింది. రాముడిలో 2 లక్షణాలు చెప్పారు, వరానన మనోరమ. అంటే రాముడు రూపం వరాననం, రాముడి తత్వం మనోరమం. తెలుసుకుంటుంది. మనస్సును ఆనందింపజేసేవాడు కనుక మనోరముడు, అందమైన ఆకారం కలవాడు కనుక వరాననుడు. కనుక రామ 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 అన్నప్పుడు నాకు ఆయన అందమైన ఆకారము స్ఫురిస్తోంది, ఆయన రమ్యమైన ఆనందం కలిగించే తత్వము స్ఫురిస్తోంది. ఆ రెండిటితో నేను రామ 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 అంటూ ఆయన రూపాన్ని ధ్యానిస్తూ
ఆ ఆనందంలో లీనమైపోతున్నాను అంటున్నాడు శివుడు. అది దీని అర్థం. ఇప్పుడు మనకి మంత్రంగా సరిపోతుంది కదా, అదండి దీని. అందుకే ఇది మహామంత్రం. ఈ శ్లోకం మొత్తం మంత్రంగా చెప్తారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, ఇదంతా మంత్రంగా చెప్తారు. దీనిలో మొదటి భాగం తీసుకుని శ్రీరామ రామ రామ ఇది పట్టుకుని మంత్రంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా సరే శ్రద్ధాళువులైతే ఈ పూట ఇక్కడే కార్యసిద్ధ హనుమాన్ మందిరంలో మనకు మంత్రోపదేశం అయింది అనుకుంటే ఏది బాధలేదు. ఇక్కడ ఇది మంత్రశాస్త్రంలో చెప్పిన మాట, ఇది ఎక్కడదో కాదు. దీనికి జయ శబ్దం 3 మార్లు కలపన్నాడు. జయం అంటే ఏదంటే అది సాధించితే జయం, గెలుపు. మనం ఎప్పుడు జయం కోరుకుంటూనే ఉంటాం, అవునా లేదా? జయం రాముడి స్వభావం. ఎందుకంటే రాముడి కోటము లేదు, రాముడి భక్తులు కోటము లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ జయం ఆయన స్వభావం. అందుకే హనుమంతుడు జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజేతి సుగ్రీవో రాఘవేణ విపాలిత. హనుమంతుడు ఎంత గొప్పగా మాట్లాడంటే జయత్తు అనలేదు, జయత్తి అన్నాడు. జయత్తు అంటే విష్, రాముడికి జయము కలుగుగాక. అది జయత్తి అంటే రాముడు జయిస్తూనే ఉన్నాడు, ఆయనకు జయం ఎప్పుడు ఉంది. జయం ఆయన స్వభావం. అంటే రాముడు వెళితే గెలిచి తీరతాడు. అందుకు జయం రాముని స్వభావం. అందుకే తమిళులు శ్రీరామ జయం అని రాస్తారు. శ్రీరామ జయం, శ్రీరామ జయం అని రాస్తారు. రాముడు అంటేనే జయ స్వభావము. జయము అంటే దేనిలోనైనా సిద్ధి పొందడం జయం. ప్రతివాడు కోరుకునేది అదే కదా. ప్రయత్నం చేసాం, అది ఫలం కావాలి, అదే జయం అంటే. అందుకే జయం అంటే మరొక అర్థం ధర్మ అర్థ కామ మోక్షాలు 4 సాధిస్తే దాని పేరు జయం. రాముడు తన భక్తులకి 4 ఇస్తాడు. అందుకే జయ శబ్దం మళ్ళీ 3 మార్లు చెప్పమన్నారు. ఎందుకంటే 3 ఒక కాస్మిక్ నెంబర్, కంప్లీట్నెస్ వస్తుంది. ముమ్మాటికి ముమ్మాటికి అంటే తెలుగులో మాట్లాడతారు. ముమ్మాటికి 3 కాస్మిక్ నెంబర్. అందుకే శ్రీరామ రామ రామ 3 కదా, దీనికి 3 మార్లు జయ పెట్టాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది కూడా మంత్రశాస్త్రంలోదే. మనం అలవాటైపోయింది కనుక మామూలు అనుకుంటున్నాం, అది వచ్చింది బాధ. అలవాటైపోతే మామూలు అయిపోతాయి, అద్భుతం తెలియదు. కానీ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది మంత్రం. ఈ మంత్రాన్ని సమర్థ రామదాసు మంత్రశాస్త్రం నుంచి తీసుకుని శివాజీకి ఉపదేశించాడు. తెలుసుకోండి, ఛత్రపతి శివాజీకి. మళ్ళీ మనము, మన ధర్మము, మన దేశము ఇవన్నీ అభ్యున్నతి సాధించాలి అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ మనం మహామంత్రంగా జపం చేసుకోవాలి. అటువంటి శ్రీరామ రామ రామ అనేటటువంటి నామంతో వరాననుడు మనోరముడు అయిన రామతత్వంతో మనం తాదాత్మ్యం చెంది ధన్యులమవుదాం. రేపు రామ తారక మంత్రము యొక్క మహిమ, దానిలో దాగిన అద్భుతం రేపు మనం మళ్ళీ ఆవిష్కరించుకుందాం. ప్రస్తుతానికి తెలుత స్వస్తి. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి, శ్రీ రామభక్త హనుమాన్ కి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామ రామచంద్రాయ జనకరాయ